హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో ఫిగ్మా గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఆల్రెడీ ఫిగ్మాలో దానికి సంబంధించిన వీడియోస్ 3 అప్లోడ్ చేశాను 1 year బ్యాక్ అనుకుంటా. కొంచెం అప్డేట్ అవ్వాలి అండ్ ఆ పాత వీడియోస్ కాకుండా ఈ ఒక్క వీడియో చూస్తే ఆ కాన్సెప్ట్ వచ్చేలా చేశాను అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆటో లేఅవుట్. సో ఆటో లేఅవుట్స్ యూజ్ చేసుకొని మన డిజైన్స్ ఎంత ఫాస్ట్గా చేయాలి అండ్ ఈజీ టెక్నిక్స్ ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అసలు ఆటో లేఅవుట్స్ నేర్చుకోవాలంటే మనం టార్గెట్ ఎలా పెట్టుకుంటే ఎలా కంప్లీట్ చేయగలుగుతాం. సో ఎంటైర్ వీడియోలో నేను చేస్తూ మీకు చూపిస్తాను. అసలు మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, లేదంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినా సరే, ఎవరికైనా సరే యూజ్ అయ్యేటట్టే చేశాను. నాలెడ్జ్ లేని వాళ్ళు చూసి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ చేస్తే కన్ఫామ్గా మీకు ఆటో లేఅవుట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూస్తే ఏంటంటే కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అవన్నీ చెప్పున్నాను. సో అవి మీకు కన్ఫామ్గా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, అవి చేస్తూ ఉండడం వల్ల కొంచెం లెందీగా అయింది. అండ్ మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చేసినట్టు ప్రాక్టీస్ చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే, స్టార్టింగ్ కాబట్టి చేస్తే మీకు ఆటో లేఅవుట్స్ కన్ఫామ్గా వస్తాయి. తర్వాత మీ ఓన్ టెక్నిక్స్ మీరు వెతుక్కొని ఫైండ్ చేయగలుగుతారు. అండ్ ఇందులో లాస్ట్లో చాలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పున్నాను. సో లాస్ట్లో కూడా కన్ఫామ్గా స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే మిడిల్లో అంతా స్కిప్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, చాలా ఇంపార్టెంట్ కాంటెంట్ అందులో కూడా పెట్టా. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా. గ్యాప్ మీరు తీసుకున్నా పర్లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చైనా పర్లేదు, స్కిప్ చేయకుండా 1 by 1 అట్లీస్ట్ 1.5xలో అన్నది పెట్టి మొత్తం వీడియోనంతా చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇంకా సోదొద్దు, లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మనం ఏమేమి చేస్తాము అన్నది నేను ఒకసారి చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటే బెటర్. అండ్ నేను చాలా డీప్ గా చెప్పాలనుకుంటున్నాను, చూస్తూ నేర్చుకుంటూ కంప్లీట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ నేను ఇక్కడైతే కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను. ఈ స్క్రీన్ షాట్స్ ని అంటే ఇక్కడ నేనేమనుకుంటానంటే, నేను ర్యాండమ్ గా ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకొని ఫ్రేమ్ లోపల బటన్ పెట్టి టెక్స్ట్ పెట్టి దీన్ని ఆటో లేఅవుట్ కన్వర్ట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పడం కంటే, మనం ఒక టార్గెట్ తీసుకుని ఆ టార్గెట్ తగ్గట్టు, దానికి తగ్గట్టు మనం ఆటో లేఅవుట్స్ నేర్చుకుంటూ వెళ్దాం. అంటే మనకు ఒక గోల్ ఉంది, సో అలా చేద్దాం అన్నది. సో ఫస్ట్ ఎప్పుడైతే బిగినర్స్ ఉంటారో ఆ గోల్ ఏంటి అన్నది ఫస్ట్ మనకు ఆ క్లారిటీ ఉన్నది అంటే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది నేర్చుకోవడం ఈజీ అవుతుంది అనమాట. నేను ఇక్కడ కొన్ని 5 స్క్రీన్స్ పెట్టా. ఇది మనం కంప్లీట్ చేయాల్సిన మన గోల్ యూజింగ్ విత్ ఆటో లేఅవుట్స్. గ్రూప్స్ చేసేసి దాన్ని డూప్లికేట్ చేసుకుంటూ డిజైన్ చేసుకుంటూ వెళ్ళడం కాదు, జాగ్రత్తగా ఆటో లేఅవుట్స్ యూజ్ చేసుకుంటూ. ఇది నార్మల్ గా బిగినర్స్ కంప్లీట్ చేయాలని అంటే కొంతమంది 3 రోజులు చేస్తారు, కొంతమంది 1 వారం రోజులు చేస్తారు, ఇంకొంతమంది 2 days లేదంటే 1 day అలా కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా మనం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అంటే ఆటో లేఅవుట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు అది మనం 1 by 1 జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనము చేయబోయేది ఇది అయితే కాదు, కానీ దీన్ని కంప్లీట్ చేస్తాం ఈ ఎంటైర్ వీడియోలో. వామ్మో ఇవేంటి ఇన్ని ఉన్నాయి, దీన్ని ఎలా చేయాలి, మాన్యువల్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది అని ఏమనుకోద్దు. ఆటో లేఅవుట్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి, మనం కాన్సెప్ట్ నేర్చుకునేటప్పటికి దీన్ని ఎంత ఈజీగా చేయొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సేమ్ థింగ్ మనము దీన్ని కూడా చేయబోతున్నాం అనమాట. అండ్ దెన్ ఇది ఓకే, మనం స్టార్ట్ చేయబోయేది అయితే ఇది. ఆల్రెడీ నేను ఆటో లేఅవుట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ లో ఈ స్క్రీన్ ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పున్నా, కానీ ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఇంకా షార్ట్ కట్ యూజ్ చేసి ఎంత ఫాస్ట్ గా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఇది చూడండి. ఆ 3 వీడియోస్ కూడా చూడాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోద్ది. ఆటో లేఅవుట్స్ పాత వీడియోస్ ఉన్నాయి కదా, వద్దు, డైరెక్ట్ ఇక్కడి నుంచే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇవి చెప్పే ముందు బేసిక్ థింగ్స్ అనేవి మనం చూసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఆటో లేఅవుట్స్ చేయాలి అని అంటే అసలు ఆటో లేఅవుట్స్ ఎందుకు చేస్తున్నానో క్లారిటీ రావాలి. ఆటో లేఅవుట్స్ ఎందుకు చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ చిన్ని బటన్ ని చూస్తున్నా. ఈ చిన్ని బటన్ చేయాలంటే నార్మల్ గా ఎవరైనా ఏం చేస్తారు, బిగినర్స్ అయితే ఎలా చేస్తారు, ఒక రెక్టాంగిల్ తీసుకుంటారు అండ్ దెన్ దాని లోపల ఒక టెక్స్ట్ పెడతారు, రెన్యూ, రైట్. సో ఇది రెగ్యులర్ సెమీ బోర్డ్ లో పెడతాం. ఓకే, ఒక రెక్టాంగిల్ అండ్ ఒక టెక్స్ట్ రెండింటిని కలిపి గ్రూప్ చేస్తారు. ఇది ఒక వే. ఇంకొక వే ఏముంటది, ఫ్రేమ్ తీసుకుంటాం, రైట్. ఫ్రేమ్ తీసుకుని ఏం చేస్తాం, ఫ్రేమ్ లోపల టెక్స్ట్ ని యాడ్ చేస్తాం, లైక్ ఇట్లా. ఓకే, ఈ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఫ్రేమ్ లోపల కాంటెంట్ వెళ్ళిపోద్ది కాబట్టి దీన్ని మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ టెక్స్ట్ కూడా దాంతో ఆ ఫ్రేమ్ తో పాటు మూవ్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే దీన్ని గ్రూప్ చేయాలి, ఎందుకంటే రెక్టాంగిల్ మనం టెక్స్ట్ తీసుకున్నాం కాబట్టి. సో ఇదొక వే
ఇది ఒక వే, ఇది ఇంకొక వే అన్నమాట. ఇప్పుడు నేను దీని లోపలికి ఒక ఐకాన్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, అంటే బటన్స్ కి ఎప్పుడైనా సరే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఐకాన్స్ కొన్ని చోట్ల ఉంటాయి రైట్. లేదు అని అంటే ఈ టెక్స్ట్ ని నేను మార్చాలి. లైక్ ఒక పెద్దది లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీంతో పాటు నేను కొంచెం సైజ్ పెద్దది పెట్టాలి, ఎందుకనంటే ఇది సరిపోదు ఈ టెక్స్ట్. ఎందుకు సైజ్ ప్యాడింగ్ కరెక్ట్ గా లేదు అందుకు. ఇప్పుడు ఫ్రేమ్ లో ఏం చేస్తాను, ఫ్రేమ్ లో కూడా అంతే రైట్. కాపీ చేసుకుంటాను, లేదంటే డైరెక్ట్ గా మాన్యువల్ గా టైప్ చేసుకుంటాను. అండ్ దెన్ సేమ్ థింగ్ ఇలా నేను అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. ఇది జస్ట్ బటన్ కే మాన్యువల్ గా అడ్జస్ట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది, 1 minute 1.5 minutes. ఇంకొంచెం అలవాటు లేని వాళ్ళకి ఫ్రేమ్ అంటే మనం మౌస్ ఎలా కర్సర్ మూవ్ చేయాలి, కాపీ పేస్ట్ ఎలా చేయాలి, ఇదంతా అలవాటు లేని వాళ్ళకి ఇది 4 minutes పడుతుంది, 5 minutes పడుతుంది, కొంతమంది 10 minutes కూడా పడుతుంది చిన్ని బటన్స్ కే. బట్ వాట్ ఇఫ్ ఒక బటన్ విత్ ఐకాన్ ఉన్నది, అవునా, ఒక బటన్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉండేవి, వాటన్నిటిని ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయాలి, ఆటోమేటిక్ గా స్పేస్ అడ్జస్ట్ అయిపోతూ. ఓకే, అండ్ మన ఎలిమెంట్స్ జస్ట్ ఇది మార్చేయమనుకోండి, ఒకవేళ నాకు గెట్ స్టార్టెడ్ అని మాత్రమే రావాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, రిమైనింగ్ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే నాకు ఇంత స్పేసింగ్ అక్కర్లేదు, ఇంత స్పేసే కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని సెంటర్కి అలైన్ చేయాలి రైట్. ఇది కూడా అంతే, నాకు ఇంత స్పేస్ అక్కర్లేదు, నేను స్పేస్ తగ్గిస్తున్నాను, అలైన్మెంట్ నేను సెట్ చేసుకోవాలి. ఏదర్ మాన్యువల్ గా సెట్ చేసుకుంటా, లేదంటే అలైన్మెంట్ టూల్స్ ఇక్కడ ఉంటాయి కదా, వీటితో అన్న అడ్జస్ట్ చేస్తాం, అవునా. ఇదైనా సరే మనకు మాన్యువల్ గానే వెళ్తుంది. అలా కాకుండా మనకి ఒక బెస్ట్ ఆప్షన్ ఏదన్నా ఉంది అంటే అది ఆటో లేఅవుట్ అనమాట. ఇప్పుడు బటన్ తోనే ఆటో లేఅవుట్ ఇవన్నీ నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఫ్రేమ్ తీసుకుని ఇలా టెక్స్ట్ యాడ్ చేస్తున్నారో, నేను సజెస్ట్ చేసే ఒక వే ఏంటనంటే గ్రూప్ మెథడ్ ని కంప్లీట్ గా అసలు వద్దు, ఇది క్లోజ్ చేసేద్దాం. గ్రూప్ చేసి నేను రెక్టాంగిల్ తీసుకొని టెక్స్ట్ తీసుకొని గ్రూప్స్ అన్న కాన్సెప్ట్ ఇంకా అసలు వాడడం మానేయాలి. ఇక్కడ మనం ఫ్రేమ్ తీసుకొని పెట్టాను చూసారా, దీని నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏదర్ ఫ్రేమ్ నుంచి తీసుకోవాలి, లేదంటే డైరెక్ట్ గా ఆటో లేఅవుట్ అన్న అప్లై చేయాలి. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ అసలు ఆటో లేఅవుట్ వల్ల యూజ్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేశాను, ఇది నా మెయిన్ బటన్ అనుకున్నాం. ఓకే, బటన్ అని పెట్టాను. పెట్టి ఏం చేస్తున్నాను, ఆటో లేఅవుట్ అని ఇక్కడ రీనేమ్ చేస్తున్నా. ఎందుకు, మనం రికగ్నైజ్ చేయడానికి. ఇది ఫ్రేమ్ ఉన్నది ఏమైంది, ఫ్రేమ్, ఇది గ్రూప్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఆటో లేఅవుట్ కింద కన్వర్ట్ చేయాలంటే 2 different ways లో చేయొచ్చు అనమాట. ఒకటి ఏంటి, రైట్ క్లిక్ చేయాలి. ఇంకొకటి ఏంటనంటే మనకి డిజైన్ ప్యానెల్ లో కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు డిజైన్ ప్యానెల్ ఎక్కడ ఉంది, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఎలిమెంట్స్ కనిపిస్తాయి కదా, ఇదే డిజైన్ ప్యానెల్. ఇక్కడ లేఅవుట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఇది నేను క్లిక్ చేస్తే పోద్ది. సో లేఅవుట్ అన్న ఆప్షన్ ఉంది చూసారా, దీని దగ్గర మనం ఎప్పుడైతే ఈ బటన్ దగ్గర, ఈ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తామో ఆటో లేఅవుట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట, అంటే అప్లై అవుతుంది అనమాట. లేదనంటే రైట్ క్లిక్ చేస్తాము. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుందా మీకు, యాడ్ ఆటో లేఅవుట్ అన్నది, దీని మీద క్లిక్ చేయాలి. ఇంకొక థర్డ్ వే ఉంది ఏంటనంటే యూ కెన్ యూజ్ షార్ట్ కట్ కీ అనమాట. షార్ట్ కట్ కీ ఏంటి, షిఫ్ట్ ఏ ప్రెస్ చేసినా అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనంటే ఇది నా ప్రజెంట్ బటన్ ఆటో లేఅవుట్ ఉన్న టెక్స్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఆటో లేఅవుట్ ఈ 3 ways లో ఏ వేలో అన్నా చేశాను అనుకుంటా, ఏ వే అన్నా చేయొచ్చు. ఏదర్ ఐ కెన్ క్లిక్ ఆన్ హియర్, లేదంటే రైట్ క్లిక్ చేసి ఆటో లేఅవుట్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఇంకొకటి ఏం చేయొచ్చు, షార్ట్ కట్ కి షిఫ్ట్ ఏ అన్న ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఏదో ఒక రకంగా చేశాను అనుకుందాం. నాకు షార్ట్ కట్ కీస్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. మౌస్ ఇవన్నీ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇదంతా వెళ్ళడం కంటే ఆటో లేఅవుట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఐ వాంట్ టు రిమెంబర్ దోస్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్ కీస్ అనమాట, హాట్ కీస్ అనమాట. నాకు అలా ఆటో లేఅవుట్ అలవాటు అయ్యింది. సో దానికి షిఫ్ట్ ఏ ప్రెస్ చేశాను. సో ప్రెస్ చేసిన తర్వాత చేంజ్ ఏమైంది అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు కనిపిస్తుంది చూసారా, ఈ ఐకాన్ చేంజ్ అయింది అనమాట. సేమ్ అదే బటన్ ఏం చేంజ్ అయింది, ఐకాన్ చేంజ్ అయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమైంది, ఇక్కడ ఫ్రేమ్ ఉన్న ఐకాన్ ఉన్నది, ఇక్కడ ఆటో లేఅవుట్ కి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, అదొక్కటే చేంజ్ అయితే కాదు. ఇప్పుడు నేను దీన్ని Ctrl+Z చేస్తున్నా. సో Ctrl+Z చేస్తే ఏమవుతుంది, ఇది ఆటో లేఅవుట్ అనేది ఫ్రేమ్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఒక్క నిమిషం, ఇక్కడ చూసారు కదా, ఇది ఏమైంది,
ఫ్రేమ్ కి మళ్ళీ కంట్రోల్ జెడ్ చేసి బ్యాక్ తీసుకొచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇది ఆటో లేఅవుట్ అవ్వక ముందు మనకి లేఅవుట్ సెక్షన్ ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి. లేఅవుట్ సెక్షన్ మనకి ఇలా కనిపిస్తుంది. ఎప్పుడైతే వెన్ ఐ అప్లై ఆటో లేఅవుట్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఇంకొన్ని ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు. సో అవన్నీ ఇక్కడ పెడుతున్నా, ఓకేనా. సో ఇప్పుడు ఇది డిలీట్ చేద్దాము. ఈ బటన్ ఇక్కడ పెడుతున్నా, కింద పెడుతున్నా. అండ్ దెన్ నా మీరు అబ్జర్వ్ చేయండి, సేమ్ ఐకాన్ మారింది కదా, ఆటో లేఅవుట్ చేంజ్ అయింది కాబట్టి దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, మీరు లేయర్స్ ప్యానెల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాట్ ఈస్ దాట్, ఇది ఫ్రేమ్ ఆటో లేఅవుట్ అని ఐడెంటిఫై చేసేయాలి అంటే మనకి 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అది మనకి ఆటో లేఅవుట్ ప్యానెల్ లో లేఅవుట్ అని ఉన్నది, ఆటో లేఅవుట్ అని వస్తుంది, అండ్ ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. బట్ ఇంకొక వే ఏంటి, లేయర్స్ ప్యానెల్ లో ఇలా ఉన్న ఫ్రేమ్ ఐకాన్ మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది ఆటో లేఅవుట్ ఓన్లీ ఇలానే కనిపిస్తుందా అంటే 2 లైన్స్ స్టాండింగ్ లైన్ లోనే ఉంటాయా అని అంటే నో. అది ఎలా ఇంకా వేరే ఆప్షన్స్ ఏముంటాయి అన్నది కూడా చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఆటో లేఅవుట్ లో ఉన్నది. ఓకే, అండ్ విత్ దిస్ ఐకాన్ అన్నమాట. ఇప్పుడు నాకు అది కాకుండా నేను అన్నట్టు ఒక ఐకాన్ పెట్టాలనుకుంటున్నా. ఐకాన్ కి నేను ఇప్పుడు ఒక ఐకానిఫై నేను తీసుకుంటున్నాను. ఓకే, ఐకానిఫై ప్లగ్ ఇన్ అనమాట. ఇందులో నాకు ఒక ఆరో కావాలి. సో ఐ వాంట్ టు యూజ్ దిస్ ఆరో. దీన్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే, నాకు ఆరో వచ్చింది. సో ఈ ఆరో వచ్చిందని నేను ఏం చేస్తున్నాను, షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేసా. ఓకే, షార్ట్ కట్ కి, హాట్ కి. ఏమైంది, నాకు ఆరో అచ్చడికి మారింది. నేను దీన్ని ఇప్పుడు దీని లోపలికి అంటే ఈ ఆటో లేఅవుట్ లోపలికి యాడ్ చేస్తున్నా. ఇది మళ్ళీ 2 డిఫరెంట్ వేస్ లో మనం ఆటో లేఅవుట్ లోకి యాడ్ చేయొచ్చు. ఎలాగా, ఒకటి యూ కెన్ డైరెక్ట్లీ, నేను ఇంకొకటి పక్కన పెడుతున్నా, యూ కెన్ డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ దిస్. మీరు ఎప్పుడైతే ఇలా ఫ్రేమ్ లోపలికి డ్రాగ్ చేస్తారో ఒక బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో దట్ ఏంటి, ఇది ఆటో లేఅవుట్ లోపలికి వెళ్ళబోతుంది. నేను ఎప్పుడైతే మౌస్ నేను లీవ్ చేస్తానో అప్పుడు ఆటో లేఅవుట్ లోకి వెళ్ళిపోద్ది అన్నట్టు అనమాట. ఇండికేషన్ బ్లూ కలర్ లైన్ చూపిస్తుంది. కొన్నిసార్లు డ్రాగ్ చేసేటప్పుడు మనకి ఆప్షన్ కనిపించదు. ఇన్ దట్ సినారియో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కట్ దిస్ ఆర్ కాపీ దిస్. మనం బటన్ సెలెక్ట్ చేసి యూ హ్యావ్ టు పేస్ట్ ఇట్ హియర్ అనమాట. సో అప్పుడు అది పేస్ట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఆటో లేఅవుట్ చూద్దాము. ఇక్కడ ఏమైంది, ముందు ఓన్లీ గెట్ స్టార్టెడ్ అన్న టెక్స్ట్ ఉండేది, ఇప్పుడు ఏమైంది, ఒక ఐకాన్ వచ్చింది. ఐకాన్ విత్ ఫ్రేమ్ కదా వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఐకాన్ ఒక ఫ్రేమ్ లో ఉండి దాని లోపల యాక్చువల్ వెక్టర్ ఉంది. ఐకాన్స్ ని వీటిని వెక్టర్స్ అంటారు అనమాట. సో అదే ఇక్కడ మనకి చూపిస్తున్నాడు అనమాట. ఏంటి, టెక్స్ట్ ఉంది, నేను టెక్స్ట్ క్లోజ్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. ఓకే, అండ్ దెన్ ఇదేంటి, ఐకాన్ అనమాట. ఓకేనా. సో సేమ్ థింగ్ ఒకవేళ మీరు రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలంటే వాట్ యూ కెన్ డూ, మీరు మౌస్ తో ఇటన్నా డ్రాగ్ చేయొచ్చు, లేదంటే ఇటన్నా డ్రాగ్ చేయొచ్చు, డ్రాగ్ చేసుకొని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇది అవ్వకపోతే వాట్ యూ కెన్ డూ, యూ కెన్ Ctrl+X లేదంటే Ctrl+C కాపీ కానీ కట్ కానీ చేసి పేస్ట్ చేయండి. మరి పేస్ట్ చేసినప్పుడు ఇది ఇలా ముందుకు వెళ్ళిపోతుంది కదా. ఐ వాంట్ దట్ ఎలిమెంట్ ఈ బ్యాక్ సైడ్ కావాలి. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ కెన్ యూజ్ యువర్ రైట్ ఆరో అండ్ లెఫ్ట్ ఆరో అనమాట. ఇప్పుడు నాకు బ్యాక్ కావాలి అంటే నేను ఏం యూజ్ చేయాలి, లెఫ్ట్ ఆరో యూజ్ చేయాలి బ్యాక్ వెళ్ళాలి అని. బట్ ఈ ఐకాన్ నాకు ముందుకు వెళ్తుంది, నాకు ఇటు సైడ్ నాకు ముందుకు చూపిస్తుంది. నో, అలా కాదు, బ్యాక్ సైడ్ చూపించాలి కాబట్టి షిఫ్ట్ హెచ్ అనేది ప్రెస్ చేసాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఆటో లేఅవుట్ అబ్జర్వ్ చేద్దాం. ఈ ఎలిమెంట్స్ చూపిస్తున్నాను, ఒకసారి చూడు. ఎందుకు నేను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను అంటే మీకు అర్థం కావడం కోసం. ఓకే, మీరు చూస్తే ఇక్కడ నాకు ఫస్ట్ ఈ ఆటో లేఅవుట్ లో ఉన్నది ఏంటి, ఐకాన్ ఉంది. ఏ ఐకాన్, ఈ ఐకాన్ ఉంది. ఓకే, నెక్స్ట్ మిడిల్ లో ఏముంది, గెట్ స్టార్టెడ్ బటన్ ఉంది. దాని తర్వాత ఏముంది, ఈ రైట్ సైడ్ ఉండే ఐకాన్ ఉంది. అర్థమైందా. సో ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి, ఆ ఆటో లేఅవుట్ లో ఉన్నాయి అన్నది చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఒకవేళ ఇది ఇంత పెద్ద టెక్స్ట్ అక్కర్లేదు అని అంటే నేను చిన్న చేసుకోవాలనుకున్నాను, దాన్ని ఆటోమేటిక్ గా ఏమైంది, ప్రీవియస్ గా మీరు అబ్జర్వ్ చేస్తే దీని విడ్త్ ఎంత ఉంది, చాలా విడ్త్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నంబరింగ్ దగ్గరకు వెళ్దాం, ఇంత విడ్త్ ఉన్నది. కానీ ఎప్పుడైతే నేను దీన్ని డన్ అని పెట్టానో ఏమైంది, ఇప్పుడు ఆ విడ్త్ ఏమైంది, ఆటోమేటిక్ గా తగ్గింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు,
మీరు చూస్తే ఇంతవరకు తగ్గింది అనమాట. ఓకే, వాల్యూస్ గురించి మనం మాట్లాడదాం. సో ఇది ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతుంది. అంటే అలా రెస్పాండ్ అవ్వడానికి ఏంటి రీజన్, మనం ఆటో లేఅవుట్ అప్లై చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఆటో లేఅవుట్స్ గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. చూడండి, ఎప్పుడైతే నేను దీని మీద బటన్ మీద క్లిక్ చేశానో నాకు ఇక్కడ ఒక ఆప్షన్ ఆటోమేటిక్ గా హైలైట్ అయింది. ఏంటి ఆప్షన్? ఇక్కడ స్క్రీన్ షాట్ తీస్తున్నాను చూడండి. ఈ ఆప్షన్ హైలైట్ అయింది. ఏంటిది అంటే, మీరు ఎప్పుడైతే దానిపైన అంటే యాక్చువల్ బటన్ మీద క్లిక్ చేస్తారో లేదంటే ఏదైనా కొత్త ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తారో మనకి ప్రాపర్టీస్ కనిపిస్తాయి కదా, దీని మీద హావర్ చేయండి. హావర్ చేసినప్పుడు దాని నేమ్ ఏంటి అన్నది చూపిస్తా ఉంటుంది. ఇది హారిజాంటల్ ఉంది అంటే ఏంటి, హారిజాంటల్ గా ఎలిమెంట్స్ ప్లేస్ చేస్తుంది అన్నట్టు అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, ఇవన్నీ ఒక దాని తర్వాత అవుతుంది అంటే పక్క పక్కన అవుతుంది. సో హారిజాంటల్ గా అవుతుంది, రైట్? సో అందుకనే అంటే ఇక్కడ ఇది హారిజాంటల్ సెలెక్ట్ అయి ఉన్నది కాబట్టి అన్ని హారిజాంటల్ గా అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొన్ని 3 అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 అదర్ ఆప్షన్స్? వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. ఇది ఏంటనంటే ఫ్రీ ఫామ్ అనమాట. ఆటోలేట్ లో ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉంటుంది. అంటే ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవ్వడము అవన్నీ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేసాను దీని మీద. ఓకే, ఇప్పుడు నేను గెట్ స్టార్టెడ్ అని పెట్టా. సో ఇది దీని వల్ల యూజ్ ఏమి ఉండదు నాకు తెలిసి. నేను అసలు ఇప్పటికి వచ్చి అది యూజ్ చేయలేదు. ఎందుకనంటే ఇది నాకు జస్ట్ ఫ్రేమ్ ఎలా ఉందో అలానే అనిపిస్తుంది అనమాట. సో యూ కెన్ ఆల్సో మీరు కూడా ఇది ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఎందుకనంటే ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవ్వదు, ఏం చేయదు. సో అందుకని ఇగ్నోర్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు తర్వాత ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే వర్టికల్ గా అలైన్ చేస్తుంది. ఇప్పుడు మనం హారిజాంటల్ గా ఉండడం వల్ల అన్ని 1 2 3 అన్నది పక్క పక్కన వస్తున్నాయి. ఇప్పుడు నేను వర్టికల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, హారిజాంటల్ గా కాకుండా 1 2 3 ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వర్టికల్ గా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేయబోతున్నాను. వర్టికల్ పెట్టా. ఓకే, పెట్టిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇది గ్రిడ్ ఆప్షన్ అనమాట. ఇది నేను లాస్ట్ లో చెప్తాను కొంచెం డీప్ గా వెళ్ళిన తర్వాత. ప్రజెంట్ అయితే మీకు ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ 2 అయింది కదా, కొంచెం కింద ఎలిమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ దట్ ఐల్ మేక్ ఎవ్రీథింగ్ సేమ్. సో ప్రీవియస్ గా ఉన్నట్టు పెట్టా. ఓకే, సో పెట్టిన తర్వాత కింద ఏమున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి. విడ్త్ ఉంది, హైట్ ఉన్నది. ఓకే, విడ్త్ పక్కన మళ్ళీ ఇక్కడ ఏం కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ ఉంది. డ్రాప్ డౌన్ మీద నుంచి నేను హావర్ తీసేస్తే, నా మౌస్ తీసేస్తే ఏం కనిపిస్తుంది, హగ్ అని కనిపిస్తుంది. నేను డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే నాకు ఏం కనిపిస్తుంది అని అంటే మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి అన్నది చూపిస్తా చూడు. ఒక్క నిమిషం, వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది దేనికి సంబంధించింది, విడ్త్ కి సంబంధించింది. సేమ్ మళ్ళీ అదే బటన్ క్లిక్ చేస్తున్నా, హైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, ఇది కూడా హగ్ లోనే ఉంది. అదర్ ఆప్షన్స్ ని వీటిని కూడా చూద్దాం. ఓకేనా? సో ఈ 2 దేనికి సంబంధించినవి, విడ్త్ కి అండ్ హైట్ కి సంబంధించినవి. ఏ పర్టికులర్ ఎలిమెంట్ కి సంబంధించినవి ఇక్కడ మనం చేస్తున్నాం చూసారా, ఈ బటన్ కి సంబంధించినవి అనమాట. ఇప్పుడు ఇక్కడ వీటి మీనింగ్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ హగ్ అనేది ఎప్పుడైతే మనం కాంటెంట్ పెడతామో, ఆప్షన్ పెడతామో, దాని వల్ల మాత్రమే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, గెట్ స్టార్టెడ్. ఓకే, లేదనంటే హలో, హౌ ఆర్ యూ, సంథింగ్. ఇదంతా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది అని అంటే దేని వల్ల, అది స్పెసిఫిక్ గా విడ్త్ ఏమైంది, హగ్ ఇచ్చాం కాబట్టి. ఎందుకనంటే మనకి విడ్తే కదా ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ సినారియోలో చేంజ్ అవ్వాలి. ఒకవేళ మీకు అది వద్దు, ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వకూడదు అని అనుకుంటే కొన్ని బటన్స్ ఎలా ఉంటాయనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ సైజ్ తీసుకున్నారు అనుకుందాం, iPhone 7 తీసుకున్నారు. iPhone 7 లో ఒక బటన్ ఉంది. ఆ బటన్ ఎప్పుడు ఇంతే సైజ్ ఉంటుంది. ఓకే, లోపల టెక్స్ట్ మాత్రం అది చేంజ్ అవుతా ఉంటది. సో అప్పుడు మీరు దానికి ఆటో లేఅవుట్ అప్లై చేశారనుకోండి, మీకు ఒక క్లారిటీ ఉంటే డిజైన్ చేసేటప్పుడు ఈ బటన్ సైజ్ ఎప్పుడు ఇంతే ఉంటుంది. ఓకే అనుకునేటప్పుడు వాట్ యూ క్యాన్ డూ, ఒక మంచి బటన్ కలర్
ఓకే, నేను కొంచెం కార్నర్ రేడియస్ వస్తున్నా, ఇంకా ఫుల్ కార్నర్ రేడియస్. సో ఇది మీ బటన్, దీన్ని ఆటోలేట్ చేస్తున్నా, షిఫ్ట్ ఏ లేదనంటే ఇది క్లిక్ చేసినా అవుతుంది. ఓకే, అప్లై చేసా. ఎప్పుడైతే అప్లై చేసామో ఆటోమేటిక్ గా కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే ప్రీవియస్ గా మనం ఆటోలేట్ యూజ్ చేసిన ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి, లేదంటే బై డిఫాల్ట్ గా ఒక వాల్యూస్ అనేవి కనిపించేస్తాయి అనమాట. విడ్త్ హగ్ ఉంది, హైట్ హగ్ ఉంది. నేను ఎప్పుడైతే టెక్స్ట్ కోసం టీ ప్రెస్ చేసి యాడ్ చేశానో ఈ రెండు హగ్ లోనే ఉన్నాయి. అవునా, విడ్త్ కూడా హగ్ లోనే ఉంది కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా దగ్గరకు అయిపోయింది. నేను లోపల పెట్టే ఇన్ఫర్మేషన్ ని బట్టి అది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతా ఉంటది అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మీరు ఒకవేళ ఫిక్స్డ్ అంటే ఈ ఎలిమెంట్ ఫిక్స్డ్ గానే ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ ఉందనుకోండి, దెన్ ఇది మీరు స్పెసిఫిక్ గా అది విడ్త్ గానీ హైట్ గానీ, దెన్ మీరు వాట్ యూ హ్యావ్ టు డూ, దీన్ని మీరు ఫిక్స్డ్ లో పెట్టుకోవాలన్నమాట. హైట్ ని కూడా ఫిక్స్డ్ లో పెట్టుకోవాలి. హైట్ లో చేంజ్ రాకూడదు, విడ్త్ లో చేంజ్ రాకూడదు, ఆ ఎలిమెంట్ అంతే సైజ్ లో ఉండాలి అన్న ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ ఉంటే దాన్ని ఫిక్స్డ్ లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అంతేగాని మీరు హగ్ లో పెట్టుకుంటే ప్రీవియస్ గా అయింది చూసారా, అలా అయిపోద్ది. ఇప్పుడు నేను సేమ్ టెక్స్ట్ టీ మీద ప్రెస్ చేసా, దీని లోపల ఎంటర్ చేసా. ఇప్పుడు నేను మీనా అని పెట్టా. ఓకే, మీనా వద్దు కానీ ఓకే, డన్ అని పెడుతున్నా. డన్ అని పెట్టా అండ్ ఐ విల్ చేంజ్ దిస్ టెక్స్ట్ సైజ్ టు 24 అండ్ సెమీబోల్డ్. సో ఇలా ఏం చేయాలి, విత్ హైట్ హగ్ కావాలా లేదంటే ఫిక్స్డ్ కావాలా అని సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమైంది, మనకి హగ్ లో పెట్టుకున్న రెండు, సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, అడ్జస్ట్ అవుతా ఉంది. ఇప్పుడు హైట్ లో మనకి ఏమి డిఫరెన్సెస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనిపించట్లేదు. ఎందుకు, మన హైట్ లో ఏం చేంజెస్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని ఇక్కడే చేంజెస్ అవుతున్నాయి కాబట్టి విత్ లోనే అవుతున్నాయి. ఓకే, హైట్ లో చేంజెస్ ఏమైనా చేస్తున్నాము అంటే అప్పుడు ఏమవుతుంది, మన ఈ హైట్ బటన్ హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. మనం ఏం చేసాం, దీన్ని ఫిక్స్డ్ పెట్టాం కానీ మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది సెంటర్ కి రావాలి బటన్, ఇలా ఎక్కడో గాల్లో వేలాడకూడదు. ఓకే, ఇది సెంటర్ కి రావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం లెట్స్ గో బ్యాక్ టు దిస్ సెక్షన్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి, యాడ్ మినిమం విడ్త్, యాడ్ మాక్సిమం విడ్త్. ఓకే, సేమ్ యాడ్ మినిమం హైట్, యాడ్ మాక్సిమం హైట్ అంటే ఏంటి అని అంటే, లెట్స్ సీ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ నేను మినిమం విడ్త్ ఎంత ఇస్తున్నాను అంటే, ప్రెసెంట్ ఎంత ఉన్నది ఇక్కడ 285 ఉంది. నేను ఇక్కడ 100 ఇస్తున్నా మినిమం హైట్. ఓకే, 100 అంటే ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. అండ్ అలానే నేను ఇంకొకటి కూడా ఇస్తున్నా, యాడ్ మాక్సిమం హైట్ ఏంటి 285 దాటి వెళ్ళొద్దు, 285 వరకే ఉంచు అన్నట్టు ఇస్తున్నాం. సో మనకి రెండు వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి అనమాట, మినిమం ఉంది అండ్ మాక్సిమం విడ్త్ కూడా ఉంది. సారీ, నేను మినిమం లో చేంజ్ చేస్తానా, ఇది మినిమం అండ్ ఇది మాక్సిమం 85. ఓకే, సో మినిమం పెట్టా, మాక్సిమం పెట్టాలి. ఇలా మినిమం మాక్సిమం పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఎంత ఇది ఎంత ఉంది, 185 ఉంది. నేను మినిమం విడ్త్ మాక్సిమం విడ్త్ ఎంత ఉందో సేమ్ అంతే ఉంది. ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా ఇది మూవ్ అవ్వదు. ఓకే, బండగా అలాగే కూర్చుంటా ఉంటది. ఎందుకు, మనం మాక్సిమం ఇది దాటొద్దు అని కండిషన్ పెట్టాం ఇక్కడ. సో అలా కండిషన్ ఏమి లేకుండా ఉంటే అది మీరు ఎంత మూవ్ చేసినా, అంటే మాన్యువల్ గా ఎంత మూవ్ చేయాలనుకున్నా మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా మూవ్ చేయడానికి, ఇది మూవ్ అవ్వట్లా, బికాస్ నేను మాక్సిమం విడ్త్ పెట్టేశాను కాబట్టి. ఓకే, ఇప్పుడు అలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ డన్ పెట్టా. ఓకే, డన్ పెట్టి ఈ ఎలిమెంట్స్ తీసేసా. ఓకే, దీని విడ్త్ ఎంత ఉన్నది ఇప్పుడు 108 ఉన్నది. ఇప్పుడు నేను దీన్ని నో అని పెడుతున్నా. ఓకే, నో అని పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఏమైంది, దగ్గరకు వచ్చింది కానీ ఇంకా దగ్గరకు రావట్లే. ఎందుకు, మినిమం విడ్త్ దగ్గరకు వచ్చింది అనమాట ఇది. ఓకే, మినిమం విడ్త్ కన్నా ఇంకా తగ్గించలేము, మాక్సిమం దానికంటే పెంచలేము, బికాస్ వి ఆల్రెడీ గేవ్ దోస్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ వద్దు, నేను ఫిక్స్డ్ లోని లేదంటే హగ్ లోనే వెళ్తాను అని అనుకుంటే, దెన్ వాట్ యూ కెన్ డూ, యూ కెన్ రిమూవ్ దిస్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత, డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిమూవ్ మినిమం విడ్త్ అని కనిపిస్తుంది. యూ కెన్ రిమూవ్ దట్. ఓకే, సేమ్ మళ్ళీ మాక్సిమం కూడా ఇచ్చున్నాం కాబట్టి వాట్ వీ కెన్ డూ, దీన్ని మనం ఫిక్స్డ్ లోనే, ఒక నిమిషం, ఇక్కడ రిమూవ్ మ్యాక్స్ అని ఉంది కదా, ఇది కూడా చేంజ్ చేసేయాలి, లేదనంటే మనం ఎంత మూవ్ చేసినా మూవ్ అవ్వదు. ఓకే, మినిమం ఎలా రిమూవ్ చేసామో మాక్సిమం కూడా అలాగే రిమూవ్ చేయాలి.
అంటే ఇంకా కన్ఫర్మ్ గా మూవ్ అవ్వకూడదు అని అనుకుంటే ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి. అసలు ఇలాంటివి వద్దు నాకే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే యూ కెన్ గో విత్ ఫిక్స్డ్ విడ్త్, అదర్వైజ్ హగ్ కంటెంట్ కన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫిక్స్డ్ విడ్త్ పెట్టినా మనకు కావాల్సినంత స్పేస్ కి మనం మూవ్ చేయొచ్చు. అదే మినిమమ్ మాక్సిమం పెట్టిన తర్వాత దానికి తగ్గట్టుగా అది రెస్పాండ్ అవుతా ఉంటుంది, దాన్ని మించి వెళ్ళదు. ఓకే, అది మినిమం కానీ మాక్సిమం కానీ, అది దాని మీనింగ్ అనమాట. అప్లై వేరియబుల్స్ నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లా, ఇది మనము దీనికి సపరేట్ నేను వీడియో చేస్తాను డిజైన్ సిస్టమ్ రిలేటెడ్. సో అప్పుడు ఈ అప్లై వేరియబుల్స్ గురించి చెప్తా. సేమ్ థింగ్ వి కెన్ యూజ్ ఇట్ ఫర్ హగ్ యాజ్ వెల్ అనమాట. మినిమం హైట్ ఇవ్వచ్చు, మాక్సిమం హైట్ కూడా ఇవ్వచ్చు. దానికి మించి పెరగకూడదు అని అంటే ఏం చేయాలి, మాక్సిమం హైట్ ఇవ్వాలి. అండ్ దెన్ సేమ్ థింగ్ విత్ మినిమం హైట్ అనమాట. మినిమం ఇంతే ఉండాలి లేదంటే ఇంతే ఉండాలి అన్నట్టు మనకి మినిమం మాక్సిమం వాల్యూస్ తెలిస్తే యూ కెన్ అప్లై దిస్ అనమాట. ఓకే, ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే కొన్ని సార్లు అది మీరు మూవ్ చేసినా మూవ్ అవ్వదు. అప్పుడు మీకు ఏం అర్థం కావాలి, ఓకే ఇది మూవ్ అవ్వట్లేదు అని అంటే మేబీ సమ్వన్ కెప్ట్, అంటే మీరు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కానీ లేదంటే ఎవరితో డిజైన్ ఫైల్ తెచ్చుకున్నారు అది మూవ్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, డిడ్ దే అప్లై ఎనీథింగ్ లైక్ మినిమం విడ్త్, మినిమం మాక్సిమం విడ్త్, మినిమం హైట్, మాక్సిమం హైట్ అలాంటివి ఏమైనా పెట్టారా అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని తెలియాలి, అందుకని చెప్తున్నా అనమాట. ఓకే, సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టికులర్ పార్ట్ బికాస్ we already completed width and height option. Okay, another concept also is there. Look at this. ఏంటా కాన్సెప్ట్ అంటే మీరు విడ్త్ హైట్ పక్కన ఒక చిన్ని టాగుల్ బటన్ ఒక స్క్వేర్ లాంటిది ఉన్నది, ఆస్పెక్ట్ రేషియో అని. దీని మీనింగ్ ఏంటనంటే దీని మీద క్లిక్ చేయగానే 2 లింక్ అయిపోతాయి అనమాట. బ్లూ కలర్ లోకి వచ్చిందంటే లింక్ అయినట్టు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు హైట్ పెంచాను అంటే ఆటోమేటిక్ గా విడ్త్ కూడా దానికి తగ్గట్టు పెరుగుతుంది, ఎందుకంటే లింక్ అయి ఉన్నది కాబట్టి. ఓకే, ఇప్పుడు అలా కాదు, నాకు ఇండివిజువల్ గా మాత్రమే హైట్ మాత్రమే నేను ఇంక్రీజ్ చేసుకోవాలి, విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు దీనికి లింక్ అనేది ఇవ్వకూడదు. ఓకే, లింక్ అనేది పోయింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా. సో ఇప్పుడు దీన్ని నేను హైట్ విడ్త్ అనేది ఆటోమేటిక్ గా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, లేదు ఒక దాంతో ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఆటోమేటిక్ గా విడ్త్ హైట్ ఒకేసారి చేంజ్ అయిపోవాలి అంటే అప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసి వెదర్ యూ కెన్ సెలెక్ట్ దిస్ విడ్త్ ఆర్ హైట్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. దేనో ఒక దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారంటే 2 దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ టు దిస్ బటన్. సో ఇప్పుడు ఇదేదో మూలకి పోయి అలిగినట్టు కూర్చున్నట్టు ఉన్నది, రైట్? దీన్ని మనము సెంటర్ కి తీసుకొని వద్దాం. సెంటర్ కి ఎలా తీసుకురావాలి, దీన్ని సెలెక్ట్ చేసి మీరు ఎలా సెంటర్ పెట్టేస్తే అది ఉండదు. ఎందుకు ఉండదు, ఆటోలేట్ ప్రాపర్టీస్ లో మనం ఒక డిఫరెంట్ ఆప్షన్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేయడమో లేకపోతే వాడే ఇవ్వడమో జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఓకే దీనికి సపరేట్ గా ఉంది థింగ్ ఏంటనంటే ఇక్కడ అలైన్మెంట్ అని ఉంది చూసారా, ఇది అన్నమాట. ఇక్కడ ఎక్కడున్నది, ఇది టాప్ లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. ఇది టాప్ లెఫ్ట్ సైడ్ లో ఉండడం వల్ల ఈ ఆటో లేఅవుట్ లో ఉన్న ఏ కాంటెంట్ అయినా సరే టాప్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోవాలి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆరో మార్క్ ని తీసుకున్నా, దాన్ని ఈ ఆటో లేఅవుట్ లో పేస్ట్ చేసా, ఏమైంది టాప్ లెఫ్ట్ కి వెళ్ళిపోయింది. ఓకే, నాకు టాప్ లెఫ్ట్ కాదు, నాకు సెంటర్ కావాలి. దెన్ వాట్ యు హ్యావ్ టు డూ, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, మీకు ఎగ్జాక్ట్ గా సెంటర్ కావాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. లేదు మీకు టాప్ రైట్ సైడ్ కావాలంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. లేదనంటే బాటమ్ రైట్ సైడ్ కావాలి, బాటమ్ లెఫ్ట్ సైడ్ కావాలి, బాటమ్ సెంటర్ కావాలి, మిడిల్ లోనే రైట్ సైడ్ కావాలి, లెఫ్ట్ సైడ్ కావాలి అంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఏం సెలెక్ట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇది నేనేం చేసా, టాప్ సెంటర్. ఓకే, ఇదేంటి టాప్ రైట్, ఇదేంటి మిడిల్ రైట్ అన్నమాట. ఓకే, అండ్ దెన్ ఇది లెఫ్ట్ సైడ్, ఇదేంటి బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్. నాకు సెంటర్ కావాలి, సో ఐ హ్యావ్ టు సెలెక్ట్ సెంటర్. ఇవి అలైన్మెంట్ ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, ఆటో లేఅవుట్స్ కి వచ్చిన తర్వాత అలైన్మెంట్ చేయాలి అంటే ఇవి క్లిక్ చేస్తే సరిపోదు, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా గ్యాప్ అన్నది, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ గ్యాప్ ఏంటి అంటే
మీరు ఏదైతే ఎలిమెంట్స్ పెట్టున్నారో ఒకటో రెండో ఆ పర్టికులర్ ఆటో లేఅవుట్ లో దాని లోపల ఉండే డిఫరెంట్ ఎలిమెంట్స్ మధ్య ఉండే గ్యాప్ ఈ గ్యాప్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఎంత కనిపిస్తుంది 10 కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది 0 ఉంటది, కొన్నిసార్లు 10 ఉంటది. ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది, లేదంటే ప్రీవియస్ ఆటో లేఅవుట్ ప్రాపర్టీస్ ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి. సో అది మీరు కంగారు పడద్దు, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు గ్యాప్ లేదు అని చూసుకోవాలని అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ పార్ట్ అనమాట. ఓకే, నౌ వాట్ యూ హ్యావ్ టు డూ, దీన్ని తగ్గించాలి పెంచాలి అని అంటే 2 వేస్ లో తగ్గించవచ్చు పెంచవచ్చు. ఒకటి, ఇక్కడ పింక్ కలర్ లైన్ కనిపిస్తుందా, పింక్ కలర్ లో కనిపించింది అని అంటే హావర్ చేసినప్పుడు అది గ్యాప్ అన్నమాట. ఓకే, సో దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసినా సరే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు 43 వచ్చింది, నేను మౌస్ లీవ్ చేసా, ఇక్కడ ఏమైంది 43 కింద చేంజ్ అయింది. ఓకే, నాకు అంత గ్యాప్ అక్కర్లేదు, ఐ వాంట్ 22. ఇలా నేను మాన్యువల్ గా చేసేటప్పుడు డబుల్ పని అవుతుంది అనమాట, నాకు 22 పెట్టా. అలా కాకుండా మళ్ళీ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఇలా చిన్న టూల్ టిప్ వస్తుంది. సో దీని లోపల మనం ఏం చేయొచ్చు, 24 లేదు 16 అనేది మాన్యువల్ గా కూడా చేంజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి, ఇక్కడ డైరెక్ట్ గా యూ కెన్ గివ్ దట్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు 16 ఇచ్చా, లేదనంటే ఇక్కడ కూడా నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా ఇలా స్కేల్ చేసినా సరే ఏమవుతుంది, లోపల ఎలిమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, ఆటో పెట్టామనుకోండి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ ఫ్రేమ్ ఎంత సైజ్ ఉందో దానికి తగ్గట్టుగా ప్యాక్ అయిపోతా ఉంటది అనమాట, అంటే విడిపోతా ఉంటది. ఇదేంటి ఫ్రేమ్ సైజ్ ఎంత ఉంది, 357 ఉంది. ఎప్పుడైతే ఆటోలో పెట్టామో ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అటొకటి ఇటొకటి వెళ్ళిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంకొకటి యాడ్ చేశాను అనుకోండి, సెంటర్కి వచ్చింది, అంటే ఏంటి దీని లోపల ఉండే సెంటర్. అలా ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్ గా ఉన్న ఫ్రేమ్ లో అడ్జస్ట్ అవుతూ అలైన్మెంట్ అనేవి అవుతాయి అనమాట. ఆటో వల్ల యూజ్ అది. ఓకే, ఒకవేళ నేను ఆటో పెట్టకపోతే ఏమవుతుంది, 12 గ్యాప్ తీసుకొని అన్ని ప్లేస్ అవుతా ఉంటాయి. ఓకే, అండ్ ఇది ఏమైంది సెంటర్ కావాలి, సో ఇలా చేయాలన్నమాట. ఇవి వీటి ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ కింద ఉన్న ఆప్షన్స్ ఏంటో చూడండి, ప్యాడింగ్ అని ఉంది. ప్యాడింగ్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఒకవేళ మీరు బీటెక్ చదువుతున్నా డిగ్రీ చదువుతున్నా బేసిక్ కాన్సెప్ట్ ప్యాడింగ్ గురించి చెప్తా ఉంటారు కోడింగ్ రిలేటెడ్ స్టఫ్ లో, రైట్ సిఎస్ఎస్ HTML లో ప్యాడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అంటారు కదా. సో అది కూడా ఇక్కడ ఉంటది. ఇప్పుడు ఒక బటన్ కావాలని అంటే బటన్ కి ఎప్పుడైనా సరే మన బటన్స్ ఎప్పుడు ఇలా చూడలేదు దగ్గరగా, అంటే టెక్స్ట్ బటన్ కలిసిపోయినట్టు ఉండవు, అవునా, అంటే దానికి కొంచెం స్పేస్ ఉంటుంది. సో దాన్ని ఆ స్పేస్ నే ప్యాడింగ్ అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత ప్యాడింగ్ ఉన్నది, 10 ప్యాడింగ్ ఉన్నది. నీకు 10 కన్నా ఎక్కువ కావాలా, యూ కెన్ ఇంక్రీజ్ అనమాట. ఓకే, హైట్ కూడా ప్యాడింగ్ కావాలా, హైట్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది నేను ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఆప్షన్స్ ఏం పెట్టాలి, ఫిక్స్డ్ కాకుండా హగ్ పెట్టాలి, హైట్ అండ్ విడ్త్ కూడా. సో అలా పెడితే ఏమవుతుంది, ఈ ప్యాడింగ్ నువ్వు ఎంత అప్లై చేస్తే ఆటోమేటిక్ గా దాని తగ్గట్టు అది రెస్పాండ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, నౌ వి లెర్న్ బేసిక్స్ అనమాట, ఏది ఎలా వర్క్ అవుతుంది అన్నది చిన్న ఐడియా వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని ఇవన్నీ చేసేద్దామా అని అంటే యాజ్ ఎ బిగినర్స్ గా ఎవరైతే బిగినర్ లెవెల్లో ఉంటారో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటారో కొంచెం కష్టపడతారు. బట్ ఇప్పుడు నేను చేస్తూ ఉంటాను కదా, నేను చేస్తూ ఉన్నది అబ్జర్వ్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫ్రేమ్ తీసుకున్నా, లెట్స్ స్టార్ట్ విత్ దిస్ థింగ్. ఓకే, దాని తర్వాత దీని దగ్గరికి వెళ్దాం, దాని తర్వాత ఇక్కడికి ఇలా ఇవన్నీ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఈ వీడియోలో ఇవి చేసేటప్పటికి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటో లేఅవుట్స్ కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ గా వస్తుంది. ఒకవేళ మీరు చూస్తూ ఉంటే రాదు, చేస్తూ ఉంటే వస్తుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు కూడా ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత టేక్ ఎనీ మొబైల్ స్క్రీన్ షాట్, మొబైల్ అప్లికేషన్ స్క్రీన్ షాట్ లేదంటే వెబ్సైట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టార్ట్ డూయింగ్ రిప్లికేటింగ్ డిజైన్స్ యూజింగ్ విత్ ఆటో లేఅవుట్స్ అనమాట. ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది ఏదైతే ఉందో దాన్ని మీరు రిపీట్ చేయాలి. సో అలా రిపీట్ చేస్తే ఏమవుతుంది, మీకు ఈజీ అవుతుంది అనమాట. అర్థమైందా, ఆటో లేఅవుట్స్ అలవాటు అవుతుంది. అప్పుడు మీరు 1 డేలో చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గట్టిగా మనం మాట్లాడుకుంటే ఒక 3 hours లోనో 2 hours లోనో కంప్లీట్ చేసేయచ్చు. అంత పెద్ద వర్క్ అయినా సరే చేసేయచ్చు అనమాట. సో అందుకనే ఆటో లేఅవుట్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ అందుకొక్కడానికే కాదు, మనకి ఇంకొక వేరే కాన్సెప్ట్ ఉంటుంది కాంపోనెంట్స్ అని, చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఫ్యూచర్ లో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను. సో అది తెలియాలి, అది నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఆటో లేఅవుట్స్ అనమాట. ఓకే,
సో లెట్స్ స్టార్ట్ అవర్ డిజైన్. ఫస్ట్ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పార్ట్ కదా. సో నేను ఈ స్క్రీన్ ఇక్కడ పెడుతున్నా. ఫస్ట్ నేను ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ సెలెక్ట్ iPhone 17 సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఐ డూ, నేను దీన్ని ఫ్రేమ్ లో పెట్టి షిఫ్ట్ పట్టుకొని సైజ్ కరెక్ట్ గా అడ్జస్ట్ చేస్తున్నా. ఓకేనా, అడ్జస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఇంకొక స్క్రీన్ షాట్ ఇంకొక ఫ్రేమ్ తీసుకున్నా, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసా, లేదంటే కాపీ పేస్ట్ చేసినా సరే ఫ్రేమ్ వస్తుంది. సో నౌ యూ హ్యావ్ టు డిలీట్ దిస్ ఇమేజ్. అంటే ఆ ఫ్రేమ్ లోపల ఇమేజ్ ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి లేయర్స్ ప్యానెల్ లో, లేదంటే డబుల్ క్లిక్ చేయండి, మీకు ఆ ఇమేజ్ హైలైట్ అవుతుంది. యూ కెన్ డిలీట్ ఫ్రమ్ దేర్ అనమాట. సో ఇది డిలీట్ చేసాం కదా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని ఎలా చేయాలో చూద్దాం. అలా చేసే ముందు దేన్ని ఆటోలేట్ చేయొచ్చు అన్నది కన్సిడర్ చేయాలి. సో అలా చేయాలి అని అంటే నేను ఒక పిచ్చి గీతలు గీయాలన్నమాట, ఒక క్లారిటీ రావాలి. కాబట్టి ఇక్కడ నేను చూస్తే ఏమవుతుంది, నాకు రిపీటెడ్ గా ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏదైతే డిఫరెంట్ స్పేస్ లో ఉన్నాయి అన్నది నేను కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకే, ఇది నేను ఒక ఆటో లేయర్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, దీన్ని ఆటో లేయర్ చేయొచ్చు. ఇక్కడ ఇవన్నీ ఒకలా ఉన్నాయి, వీటిని ఆటో లేయర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఒక సెక్షన్ లో ఉన్నాయి, చూసారా, దిస్ పర్టికులర్ ఈ గ్రిడ్ లాగా ఉన్నాయి, వీటిని ఆటో లేయర్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ ఉన్నవి కూడా ఆటో లేయర్ చేయొచ్చు. రైట్, ఇక్కడ మీరు చూస్తే ABCDEFGQ వరకు ఉన్న దాన్ని కూడా నేను ఆటో లేయర్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ నేను తెచ్చి ఎగ్జాక్ట్ ఐకాన్స్ అయితే నేను పెట్టలేను, బట్ మీరైతే పెట్టండి. ఐకాన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటో మీకు అన్ని రిసోర్సెస్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా. సో వాటిని చూస్తూ మీరు చేయండి. ఓకే, సో ఐఎమ్ నాట్ గోనా డిజైన్ దిస్ పర్టికులర్ పార్ట్. ఏంటంటే ఇది మొబైల్స్ లో అందరి స్క్రీన్ లో వచ్చే ఎలిమెంటే కదా. సో ఈ పార్ట్ ని మాత్రము ఇగ్నోర్ చేద్దాము. సో ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఇట్ యూ కెన్ డిజైన్ అనమాట. ఓకే, అండ్ ద సేమ్ థింగ్ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ ఉంది చూసారా, ఏంటిది, మొబైల్లో వచ్చే బాటమ్ నావిగేషన్ అనమాట. ఐఫోన్ యూజర్స్ డిఫరెంట్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యూజర్స్ డిఫరెంట్ ఉంటుంది. మన కాంటెంట్ ఇక్కడ ఉన్నది. ఓకే, యాక్చువల్ స్క్రీన్ షాట్ ఇన్ఫర్మేషన్. సో మీరు కూడా అలానే ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఏదో ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి. ఫస్ట్ అయితే నేను చేసినట్టు యాస్టేజ్ గా చేయడానికి ట్రై చేయండి. సో చేసిన తర్వాత ఒక కొత్త స్క్రీన్ తీసుకొని చేయండి. స్టార్టింగ్ మీరు కొత్త చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వచ్చాయనంటే అది ఏం తప్పు చేశారా అన్న చూసుకోవడానికి కష్టం అవుతుంది. సో అందుకే ఫస్ట్ నేను చెప్పినట్టు ఈ వీడియోలో చేసినట్టు చేయండి, దాని తర్వాత కొత్త స్క్రీన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను, నాట్ రెక్టాంగిల్. ఓకే, ఇప్పుడు మీరు ఆటో లేయర్స్ అప్లై చేసేటప్పుడు నెవర్ ఎవర్ యూజ్ రెక్టాంగిల్స్ ఆర్ గ్రూప్స్ అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ టేక్ ఫ్రేమ్. ఇది ఫ్రేమ్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కొంతమంది ఇలా ఫ్రేమ్ తీస్తారు కానీ అది గాల్లో బయట క్యాన్వాస్ మీద ఉంటుంది, తర్వాత రాలేదేంటి కంగారు పడతారు. ఓకే, ఇప్పుడు నేను ఫ్రేమ్ తీసుకున్నాను, దీనికి స్ట్రోక్ ఇస్తున్నా, ఎందుకంటే ఒక చిన్ని లైన్ ఉంది కదా, ఆ స్ట్రోక్ కూడా ఓన్లీ బాటమ్ లైన్ ఉంది, బాటమ్ లైన్ ఇస్తున్నా. అండ్ ఇంత డార్క్ గా ఉండాల్సిన అవసరం లేదు, లైట్ స్ట్రోక్. లేదనంటే వాట్ యూ కెన్ డూ, యూ కెన్ కాపీ దట్ కలర్ కోడ్. ఇప్పుడు ఇది ఫ్రేమ్ అయ్యింది, దీన్ని ఆటోలేట్ చేస్తున్నా, షిఫ్ట్ ఏ. ఓకే, ఇది హగ్ లో ఉంది, ఇమీడియట్ గా నేను తీసేస్తున్నా, ఎందుకంటే హైట్ విడ్త్ చేంజ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి ఇక్కడ. సో ఫిక్స్డ్ పెడుతున్నా రెండింటిని. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఈ యారో కావాలి. ఈ యారోకి ఇక్కడ స్లీపింగ్ లైన్ లా ఉండేది లేదు, జస్ట్ యారో మాత్రమే ఉన్నది. సో ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ యారో. ఎక్కడ ఉన్నది ఇది, ఐకానిఫై నుంచి యూజ్ చేస్తున్నాను. యా, ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకుంటున్నా, మీరు మంచి ఐకాన్స్ తీసుకోండి. దీన్ని నేను రొటేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది ఆటో లేఅవుట్ లో ఉంది కదా, దీన్ని నేను ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పాడేస్తాను అక్కడ లోపల. ఓకే, చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏం టెక్స్ట్ ఉంది, మూవీ నేమ్ ఉంది. మూవీ నేమ్ ఉంది కానీ అంత సైజ్ అక్కర్లేదు, మేబీ 16 is ఫైన్. అండ్ దెన్ రెగ్యులర్ is ఫైన్, అదర్వైజ్ 20. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఫాంట్ కదా, సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎగ్జాక్ట్ గా రాదు. ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆటో లేయర్స్. ఓకే, ఈ ఫాంటే యూజ్ చేసామా, కలరే యూజ్ చేసామా అది కాదు.
సో ఇప్పుడు ఏంటనంటే నాకు ఇంకొక టెక్స్ట్ కూడా ఉంది. ఏంటా టెక్స్ట్? ఏఎంబి సినిమాస్ గచ్చిబౌలి. ఓకే, ఇది దీని సైజు కొంచెం చిన్నది ఉంది, మేబీ 14. సో నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, లేదంటే కట్ చేశాను, లేదంటే కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇవన్నీ నేను పేస్ట్ చేయగానే ఏమైంది, హారిజాంటల్ గా ఉండడం వల్ల ఏమవుతుంది, పక్క పక్కన వచ్చేస్తుంది. నాకు అలా కాదు కదా కావాలి, ఇలా కావాలి, అంటే 1 by 1 కావాలి. దాని తర్వాత ఇది హారిజాంటల్ గా రావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో కూడా నెస్టెడ్ ఆటో లేఅవుట్ లాగా, అంటే ఇంకొక ఆటో లేఅవుట్ లో ఇంకొక ఆటో లేఅవుట్ వస్తుంది. అంటే రెండింటిని ఆటో లేఅవుట్ చేయాలి వర్టికల్ గా. సో దీన్ని సెలెక్ట్ చేసా, షిఫ్ట్ పట్టుకొని, ఓకే, ఫస్ట్ కంట్రోల్ పట్టుకున్నాను, షిఫ్ట్ పట్టుకుని ఇంకొక దాన్ని సెలెక్ట్ చేస్తా. 2 సెలెక్ట్ అయినాయి. దీన్ని ఆటో లేఅవుట్ చేస్తున్నా, షిఫ్ట్ ఏ. ఓకే, చేసిన తర్వాత ఇది ఆటో లేఅవుట్ ఉంది, దీన్ని వర్టికల్ చేయాలి. అర్థమైందా? ఇది చేయగానే ఇక్కడ గ్యాప్ నాకు ఎక్కువ కనిపిస్తుంది, నేను కొంచెం గ్యాప్ తగ్గిస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఆటో లేఅవుట్ అనమాట. ఇది చిన్నది కాబట్టి మీకు అంత పెద్ద కష్టం అనిపించదు, బట్ ఫ్యూచర్ లో పెద్ద పెద్ద స్క్రీన్స్ చేసేటప్పుడు వస్తాయి. ఓకే, సో ఇది ఏంటి, బేసిక్ ఆటో లేఅవుట్ చేసాం. అంటే ఈ ఆటో లేఅవుట్ లోపల ఇంకొక ఆటో లేఅవుట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇదేంటి ఆటో లేఅవుట్ 1. ఈ 1 లోపల ఏముందో చూడండి ఒకసారి. 1 లోపల ఇంకొక ఆటో లేఅవుట్ ఉంది, అదే మనం చేసాం కదా. దీన్ని 2 కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇదేంటి ఐకాన్, మనం తీసుకున్న ఐకాన్, రైట్? సో దీన్ని ఐకాన్ కింద పెట్టుకుందాం. ఇక్కడ ఎన్ని వచ్చాయి, దీని లోపల ఇంకొక ఆటో లేఅవుట్, ఇంకొక ఫ్రేమ్ వచ్చింది. ఇంకా డీప్ గా వెళ్తే ఈ ఆటో లేఅవుట్ లోపల ఇంకొక ఆటో లేఅవుట్ రావడం, ఇంకొక ఆటో లేఅవుట్ రావడం, అంత డీప్ గా వెళ్తాయి అనమాట. ఓకే, సో మొబైల్లో ఇక్కడ ఈ స్క్రీన్ తగ్గట్టు అయితే ఇది సరిపోతుంది అనమాట. సేమ్ అలానే ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఫ్రైడే 17 ఏప్రిల్. ఓకే, సైజ్ చిన్నది చేస్తున్నాను, కొంచెం మీడియంలో పెడుతున్నా, కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా ఆటో లేఅవుట్ చేసుకోవచ్చు. ఆటో లేఅవుట్ చేసుకోవాలంటే ఫ్రేమే తీసుకోకల్లా డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, షిఫ్ట్ ఏ ప్రెస్ చేసేయచ్చు. కానీ దీనికి ఇప్పుడు ఐకాన్స్ ఏమీ లేవు కాబట్టి ఐ థింక్ ఇట్ నాట్ రిక్వైర్డ్ అని అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొకటి ఏమొచ్చింది, ఇంకొక ఎలిమెంట్ ఉన్నది. ఓకే, నేను డైరెక్ట్ ఈ ఐకాన్ తీసుకుంటా, పెన్సిల్. ఓకే, ఈ ఐకాన్ తీసుకుంటా. సో తీసుకొని ఇక్కడ 1 టికెట్, రెండింటిని నేను ఏం చేయాలి, ఇప్పుడు ఆటో లేఅవుట్ చేయాలి. ఓకే, ఆటో లేఅవుట్ చేశాను, కానీ ఎలిమెంట్స్ అన్ని ఒకటి పైకి కిందికి అన్నట్టుంది, బికాస్ ఇది పైన లెఫ్ట్ అలైన్ అయి ఉంది కాబట్టి నేను సెంటర్ చేస్తున్నా దీన్ని. ఓకే, ఇప్పుడు నేను దీనికి కావాల్సిన రెడ్ కలర్ ని సెలెక్ట్ చేయాలి. సో కలర్ పిక్కర్ టూల్ ఉంటుంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కలర్ కోడ్ ఉంది కదా, కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆటో లేఅవుట్ కావాలి. ఈ ఆటో లేఅవుట్ కోసం నేను ఇక్కడ ఆల్రెడీ మనం చేసున్నాం కదా, ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఐకాన్స్ అక్కర్లా. సో ఐ కలర్ కాపీ ద కలర్ కోడ్ యూజింగ్ విత్ కలర్ పిక్కర్, ఐ ప్రెస్ చేసిన వస్తుంది. సో దీన్ని నేను కరెక్ట్ సైజ్ కి అడ్జస్ట్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ దీన్ని 14 పెడుతున్నా, అండ్ దెన్ టైం 45, నాకు ఇంకొకటి కావాలి, కాపీ పేస్ట్ చేసా. ఇక్కడ నాకు హారిజాంటల్ ఉంది, నో, నాకు వర్టికల్ కావాలి. ఓకే, అండ్ దెన్ ఈ టెక్స్ట్ సైజ్ ఏదైతే ఉందో దీనికి ప్యాడింగ్ ఎక్కువ ఇచ్చేసాము, ఇంత ప్యాడింగ్ అక్కర్లేదు. దీని టెక్స్ట్ సైజ్ అని నేను 12 చేస్తున్నా, అండ్ దెన్ సమ్ ఫ్లాగ్షిప్ లేజర్ డాల్బీ సంథింగ్ టెక్స్ట్. ఓకే, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా వచ్చినా, ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా ఇగ్నోర్ ఇట్. ఓకే, మేబీ టెక్స్ట్ సైజెస్ ఇంకా తగ్గించడం ఇవన్నీ చేయొచ్చు. అండ్ దెన్ ఈ రెండింటి మధ్య గ్యాప్ అవసరం లేదు, అంత గ్యాప్ టెక్స్ట్, రైట్?
ఇంకా సైజ్ తగ్గించవచ్చు నాకు తెలిసి. ఓకే, ఫాంట్ డిఫరెంట్ ఉండడం వల్ల కొంచెం చేంజ్ ఉంటుంది. ఓకే, అది పక్కన పెడతాం. ఇప్పుడు నాకు ఈ ఎంటైర్ సెక్షన్ చూసే దాంట్లో నాకు ఇంకొక ఫ్రేమ్ కావాలి. దేనికి? పర్టికులర్ సైడ్ బార్ ఉంది చూసారా, ఆ సైడ్ బార్ కోసం. సో ఆ సైడ్ బార్ కి కావాల్సిన బార్ ని అంటే ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసుకొని కలర్ కోడ్ కాపీ చేస్తున్నా అండ్ దెన్ యూనో కార్నర్ రేడియస్ ఇస్తున్నా. దీన్ని నేను ఏం చేస్తున్నా, ఆటో లేఅవుట్ అప్లై చేస్తున్నా. అప్లై చేసిన తర్వాత నాకు ఒక టెక్స్ట్ కావాలి. ఏంటి టెక్స్ట్? ఏబిసిడి టైప్ చేసే టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ నేను ఏ టైప్ చేశాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ నేను అప్లై చేశాను. ఇది హగ్ లో ఉండడం వల్ల మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుంది. ఇది ఫిక్స్డ్ పెట్టేస్తున్నా, విడ్త్ అండ్ హైట్. ఓకే, ఈ ఏని ఇప్పుడు నేను ప్లేస్ చేసా. ఇది నాకు కరెక్ట్ గా అలైన్ అయ్యి లేదు. ఎందుకనంటే ఫస్ట్ ఈ ప్యాడింగ్ కరెక్ట్ గా లేదు కాబట్టి సెంటర్ గా కావాలి కదా. సో నేను కరెక్ట్ గా సెంటర్ లో పెడుతున్నా, సెంటర్ కి పెట్టా. ఓకే, ఇప్పుడు నేను బిసిడి ఇవన్నీ పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడైతే నేను దీన్ని కాపీ పేస్ట్ చేశాను. ఇవన్నీ ఏమవుతున్నాయి, ఈక్వల్ గ్యాప్ తో వచ్చేస్తున్నాయి. ఎంత గ్యాప్? ఇది 10 గ్యాప్ ఉంది. ప్రతి లెటర్ కి మధ్య గ్యాప్ 10 ఉంది. బట్ ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది. సో ఐ హావ్ టు ప్రొవైడ్ దట్ గ్యాప్. అది ఎలా ఇవ్వాలి అన్నది చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఓకే, లెటర్స్ ని నేను టైప్ చేయాలనుకోవట్లా, ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? బి నుంచి హెచ్ వరకు ఉన్నాయి, అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 ఎలిమెంట్స్ అనుకుందాం. ఓకే, ఈ 5 ని సెలెక్ట్ చేసిన తర్వాత వీటిని ఆటో లేఅవుట్ చేయాలి. అలానే వీటి మధ్య ఉండేవి ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఆటో లేఅవుట్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ మనకి 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ బార్ ఏదైతే ఉందో దీనికి గ్యాప్ ఇచ్చామనుకోండి, అప్పుడు కరెక్ట్ గా ఆటో లేఅవుట్స్ లో స్పేసింగ్ అదంతా వచ్చి మనకి ఇలా కనిపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా ఎలిమెంట్స్ కావాలంటే ఇలా పెంచుకోవచ్చు. ఒకవేళ నేను ఇవి ఇండివిజువల్ ఆటో లేఅవుట్ చేయకపోతే ఏమవుతుంది ఒకసారి చూడండి. దీన్ని నేను ఆటో లేఅవుట్ రిమూవ్ చేస్తా. రెండిటి ఆటో లేఅవుట్ రిమూవ్ చేసా. ఏమైంది? ఎక్కడికెక్కడికో పోయినాయి. ఎందుకు? బికాస్ ఇక్కడ ప్రీవియస్ గా మనం ఎంత ఇచ్చాము, దీనికి గ్యాప్ 70 ఇచ్చాం కదా, అదే 70 దీనికి అప్లికేబుల్ అయిపోయి అంత స్పేసింగ్ తో వస్తుంది. ఒకవేళ నేను 12 ఇచ్చాను అనుకోండి, 12 లేదు 24 ఇచ్చాను అనుకోండి, అన్ని ఏమవుతున్నాయి, కంబైన్ అయ్యి ఈక్వల్ గా ఎలిమెంట్ కి అవుతున్నాయి. అలా కాదు కదా మనకు కావాలి. సో అందుకనే మనం ఏం చేసాం, ఇదొక ఆటో లేఅవుట్ చేసుకొని పెట్టుకున్నాము, ఇదొక ఆటో లేఅవుట్ చేసుకొని పెట్టుకున్నాము. అర్థమైందా? సో ఇప్పుడు లెట్స్ ఫోకస్ ఆన్ బ్యాక్గ్రౌండ్ థింగ్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ థింగ్ చేసేటప్పుడు దీన్ని మనం ఏమేం చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇదంతా ఒక ఆటో లేఅవుట్ చేయొచ్చు, రైట్? ఇదంతా ఒక ఆటో లేఅవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని నార్మల్ గా ప్లేస్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ దీన్ని ఆటో లేఅవుట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానో చెప్తున్నాను చూడండి. 350 సమ్ టెక్స్ట్, దీన్ని ఆటో లేఅవుట్ చేస్తున్నా. షిఫ్ట్ ఏ, లేదంటే డైరెక్ట్ గా ఇక్కడ మనకి ఇది జస్ట్ టెక్స్టే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది కనిపించదు. లేదంటే రైట్ క్లిక్ చేసి ఆటో లేఅవుట్ చేయండి. నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేశానో నాకేమవుతుంది, ఆటో లేఅవుట్ అప్లై అయింది. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఆటో లేఅవుట్ అప్లై చేశానంటే బికాస్ ఆఫ్ లైన్ అనమాట. లైన్ కి నేను ఇంకొక లైన్ పెట్టకుండా ఆటో లేఅవుట్ లో నేను జస్ట్ స్ట్రోక్ ఇచ్చి ఈ బార్డర్ సెలెక్ట్ చేసి ఓన్లీ బాటమ్ సెలెక్ట్ చేశానంటే నాకు బాటమ్ వస్తుంది. బట్ ఇక్కడ నాకు స్టార్టింగ్ నుంచి కదా స్టార్ట్ అవ్వాలి అని అంటే అగైన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ అండ్ సెలెక్ట్ దిస్ అలైన్మెంట్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఓకే ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొన్ని చేంజెస్ ఏం చేయాలి, ప్యాడింగ్ ఉంది చూసారా, ఈ ప్యాడింగ్ తీసేద్దాం. ప్యాడింగ్ తీసేసి ఈ ఫ్రేమ్ ని మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటే వెళ్దాం. ఇలా ఎందుకు ఈ ఒక్కదానికి ఎందుకు చేశాను అని అనుకుంటున్నారేమో. ఒకటే లేదు, ఇక్కడ ఇంకొకటి గోల్డ్ ఉన్నది, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏదో ఉన్నది. అలా ఎన్ని ఉంటే అన్నిటికీ నేను ఐ కెన్ యూజ్ ద సేమ్ ఎలిమెంట్ కదా. సో అందుకని ఏం చేశాను, ఆటో లేఅవుట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని చూద్దాం. ఓకే, ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఎలా చేస్తామనంటే సేమ్ ఒక రెక్టాంగిల్ ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఫ్రేమ్ తీసుకొని ఐ వాంట్ ద సేమ్ కలర్, కొంచెం కార్నర్ రేడియస్ తగ్గించాలి. సో ఇప్పుడు దీని లోపల వాట్ వీ క్యాన్ డూ, దీన్ని కూడా నేను ఆటో లేఅవుట్ చేస్తున్నా. ఆటో లేఅవుట్ చేసి హగ్ తీసేస్తున్నా, ఫిక్స్డ్ పెడుతున్నా, ఎందుకంటే రెండు ఫిక్స్డ్ లోనే ఉండాలి. ఓకే,
దీని లోపల టెక్స్ట్ యాడ్ చేస్తాం 1. ఇది ఎందుకు వచ్చిందనండి ప్రాపర్టీస్ లో ఇది చిన్న మిస్టేక్ ఉంది. ఫస్ట్ నేను సెంటర్ అలైన్ చేస్తున్నాను. ప్యాడింగ్ ఏం వద్దు అనుకుంటే రెండిటికి 0 0 పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది నాకు వైట్ కలర్ లో కావాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒకటి పెడుతున్నా ఎలిమెంట్ ని. ఐ థింక్ ఇది కొంచెం పెద్ద సైజ్ తీసేసుకున్నాను అప్పుడు. విత్ హైట్ 18 పెట్టా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నా, రెండింటిని కలిపి ఆటో లేయర్ చేసా. ఓకే, ఇప్పుడు నేను సేమ్ హారిజాంటల్ గా ఉంటది కాబట్టి, ఇది హారిజాంటల్ గా ఉంది కాబట్టి మన ఈ ఎలిమెంట్స్ అన్ని ఏమవుతున్నాయి, పక్కకి వెళ్తున్నాయి. సేమ్ అలానే ఇంకొకటి ఏమున్నది, ఈ రెండింటిని తీసుకుందాము. రెండింటిని తీసుకొని ఫిల్ క్లోజ్ చేయాలి, స్ట్రోక్ ఇవ్వాలి. స్ట్రోక్ కూడా గ్రీన్ కలర్ లో కావాలి, సమ్ గ్రే కలర్. సో రెండింటిని ఆటోలేట్ చేస్తా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఆటోలేట్ చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది, ప్రాపర్ అలైన్మెంట్ అవుతుంది. ఇక్కడ ఎందుకనంటే ఇది ఇక్కడ పైన గ్యాప్ వచ్చింది, ఇది కింద గ్యాప్ వచ్చింది. అలా కాకుండా ఈక్వల్ గా కావాలి కాబట్టి ఆటోలేట్ చేస్తాం. మొత్తం అన్ని ఈక్వల్ అయింది. ఓకే, అండ్ వీటి మధ్య గ్యాప్ పెంచాలి తగ్గించాలంటే మాన్యువల్ గా మనం వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఆటోలేట్ లో ఉంది కాబట్టి మనం ఇక్కడన్నా చేంజ్ చేయొచ్చు, అదర్వైజ్ ఇక్కడన్నా చేంజ్ చేయొచ్చు. ఓకే, వీటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నది అనిపిస్తుందా, ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను, సేమ్ దీన్నే కిందకు పెడుతున్నా. దిస్ ఇస్ ఫర్ 295. ఓకే, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏమైంది, చాలా గ్రిడ్స్ లాగా ఉన్నాయి. వాట్ ఐ కెన్ డూ, ఒక పద్ధతి ఉంది. ఏంటనంటే, సో ఇదే ఎలిమెంట్ ని చూడండి, కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్, స్టిల్ మనకి ఎన్ని కావాలంటే అన్ని. మళ్ళీ దీన్ని నేను ఏం చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. రెండింటిని కలిపి ఆటోలేట్ చేసా. ఇప్పుడు ఏమవుతుంది, కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. ఓకే, ఇది ఒక పద్ధతి. సేమ్ ఇదే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ హియర్ యాజ్ వెల్. ఓకే, ఆటోలేట్స్ వల్ల. లేదా అలా కాదు, యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అని అనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫ్రేమ్. తీసుకున్న తర్వాత ఆటోలేట్స్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో ఒక ఆప్షన్ ఉంది చూసారా, గ్రిడ్. ఇది మీరు యూజ్ చేయాల్సింది. సో ఇక్కడ మీకు ఎన్ని కావాలో గ్రిడ్స్, అక్కడ మీరు స్పెసిఫిక్ గా నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చూస్తే నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయి. ఓకే, నంబర్ ఇక్కడే ఉంది కదా, అందాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో మనకి ఎన్ని కావాలి, 8 into 14 కావాలి, రైట్? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ మనకి 2x2 ఉంది కదా. సో ఇది 2x2 అంటే 2 గ్రిడ్స్ వచ్చాయి అనమాట. 2x2 కాకుండా మనకి ఎంత కావాలి, 14 కావాలి. ఇక్కడ 8 కావాలన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇలా ఇండివిజువల్ వాల్యూస్ ఇచ్చి ఓపెన్ గ్రిడ్ చేస్తారో మనకి ఏమవుతుంది, గ్రిడ్స్ అప్లై అవుతున్నాయి అనమాట. అప్లై అయినాయి, బట్ ఏంటంటే ఆ స్పేస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఇండివిజువల్ ఎలిమెంట్ ని ఇక్కడ నేను పేస్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అక్కడే తీసేసుకుంటుంది అనమాట. సేమ్ కాపీ పేస్ట్ చేయగానే ఏమవుతుంది, అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ మనము ఇక్కడ దీనికి గ్యాప్ 5 ఇచ్చాం. దేనికి గ్యాప్, వర్టికల్ దీనికి 5 ఇచ్చాం. సో దీనికి గ్యాప్ 5 ఇచ్చాం. దీని తర్వాత ఈ ఎలిమెంట్ కి గ్యాప్ ఎంత ఉన్నది అంటే దీనికి అండ్ దీనికి గ్యాప్ ఎంత ఉంది, 8 ఉంది. సో ఇక్కడ మనము 8 ఇవ్వాలి. ఓకే, సో అప్పుడు ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సిన సైజ్ ఆఫ్ గ్రిడ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, దానికంటే ముందు ఇది 330 ఉంది, ఇది 156 ఉంది. సేమ్ ఇది కూడా 330 156 ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే యాక్చువల్ గా మనం పెట్టిన దానికి మ్యాచ్ అవుతా ఉంటది అనమాట. 330 156. ఓకే, హగ్ తీసేయాలి. హగ్ పెట్టామనంటే ఆటోమేటిక్ గా హగ్ అవుతా ఉంటది. మనకు అలా కాదు కావాల్సిందే. 14 8 ఎంత ఇచ్చాము, 8 and 5.
ఓకే, సేమ్ వాల్యూస్ ఉన్నాయి రైట్. ఇప్పుడు నేను ఈ ఎంటైర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా, మీకు కనిపిస్తుంది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఎలిమెంట్ ఇలా తీసేసుకుంటుంది అనమాట. అంటే ఒకే దాంట్లో తీసుకుంటుంది. అలా ఒకే దాంట్లో తీసుకోకుండా ఒక్కొక్క ఎలిమెంట్ ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఆ గ్రిడ్ లోపలికి వెళ్తా ఉంటది అనమాట. నేను సెలెక్ట్ చేస్తాను ఆ గ్రిడ్ లోపలికి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది అది. ఇక్కడ గ్రిడ్స్ యూజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి కొన్ని చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ మాక్సిమం విడ్త్, మినిమం విడ్త్ అండ్ మాక్సిమం హైట్, మినిమం హైట్ పెట్టుకోవాలి. ఇది ఎందుకు అలా చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఇంకొక ఫ్రేమ్ తీసుకున్న తర్వాత ఐ అప్లైడ్ ఆటో లేఅవుట్ అండ్ నేను గ్రిడ్ అప్లై చేసా. నాకు ఇది 2x2 కాదు 3x2 కావాలి. ఓకే, 3x2 వచ్చింది. గ్రిడ్ అప్లై చేసి ఇంకా చూపించట్లే ఏమి. ఇక్కడ మీరు చూస్తే గ్యాప్ అంటే ఈ రెండింటికి ఈ గ్యాప్, వర్టికల్ గ్యాప్, హారిజాంటల్ గ్యాప్ రెండు ఉంటాయి అనమాట. రెండింటిని ఇండివిజువల్ గా ఇవ్వాలి గ్రిడ్స్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్స్ప్లాష్ ఓపెన్ చేస్తున్నా. ఐ వాంట్ ఫ్యూ ఇమేజెస్. మీకు ఆల్రెడీ బెంటో గ్రిడ్స్ అనేవి ఐడియా ఉంటే ఇప్పుడు మనం గ్రిడ్స్ చేసేదానికి ఈజీ అవుతుంది అనమాట. అంటే బెంటో గ్రిడ్స్ అని చెప్పేసి మనకి ఇండివిజువల్ డిఫరెంట్ గ్రిడ్స్ లాగా చూపిస్తా ఉంటారు డిజైన్స్ లో. సో అలా గ్రిడ్స్ లాగా చూపించాలి అన్నా, ఆటోమేటిక్ గా రెస్పాన్సివ్ అయిపోవాలన్నా ఈ ఆటో లేఅవుట్ లో గ్రిడ్స్ అన్న ఆప్షన్ ఎక్సలెంట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఒక 6 ఇమేజెస్ మనం గ్యాదర్ చేసి సో ఇక్కడ మనకి ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి రైట్. సో దీంట్లో నేను ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది, ఒక గ్రిడ్ హైలైట్ అవుతుంది. అంటే ఇది ఒక గ్రిడ్ లోపలికి హైలైట్ అయ్యిందంటే దాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ మనము మొత్తం విడ్త్ గానీ హైట్ గానీ ఏం చేసాము, హగ్ ఇచ్చాము. ఇందులో ఈ ఆప్షన్స్ మనం మార్చుకోకపోతే ఏమవుతుంది, ఒక గ్రిడ్ లో మనం ఎంత సైజ్ ఎలిమెంట్ పెట్టామో అంత సైజు మారిపోతాం, అంటే అంత సైజ్ తీసేసుకుంటుంది ఒక్కొక్క గ్రిడ్. ఇప్పుడు నేను ఇది ఉంది, నేను దీని లోపల పెట్టా, ఏమైంది, దానికి తగ్గట్టుగా దాని సైజ్ అంతా తీసేసుకుందాం అనమాట. ఈ గ్రిడ్స్ ఆటోమేటిక్ గా అలైన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇందులో ఒకటి హైలైట్ అవుతుంది, దాని లోపలికి వెళ్తుంది. అండ్ దెన్ ఇప్పుడు నాకు ఇది ఉంది, నేను నా గ్రిడ్ లోకి యాడ్ చేస్తున్నా, ఆటో లేఅవుట్ లోకి యాడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఉండాలి, నేను దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొకటి ఉంది, దీన్ని నేను ఏం చేస్తున్నా, ఆటోమేటిక్ గా యాడ్ చేస్తున్నా. ఇవి కూడా మనం తీసుకున్న స్టార్టింగ్ లో ఉన్న ఫ్రేమ్స్ అయితే కావాలి అంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ యూజ్ ఆటో విడ్త్, ఆటో హైట్ అన్నది మనం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గుర్తుందా, మినిమం ఇట్స్ నాట్ ఆటో, సారీ, ఇట్స్ యాడ్ మినిమం విడ్త్, యాడ్ మాక్సిమం విడ్త్, హైట్ అలాంటివి పెట్టుకోవాలన్నమాట. సో అలాంటివి పెడితే ఏమవుతుంది, దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు మీరు ఇది ఏదైతే చేంజ్ చేస్తారో ఆటోమేటిక్ గా రెస్పాన్సివ్ కింద చూపిస్తుంది. ఏది, ఈ ఆటో లేఅవుట్ లో గ్రిడ్స్ అన్న కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే దీంతో కొంచెం తలపోటు ఉంటది. ఇక్కడ మినిమం విడ్త్, మాక్సిమం విడ్త్ అలవాటు లేని వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడతారు అనమాట. అర్థమవుతుందా? సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ రెస్పాన్సివ్ డిజైన్ కి ఈ గ్రిడ్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, అంటే యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక AI టూల్ గురించి చెప్పబోతున్నాను. సో ఆ టూల్ వాడు ఇచ్చే డిజైన్స్ లో ఆల్మోస్ట్ అన్ని ఆటో లేఅవుట్ ఈ గ్రిడ్ ఆప్షన్ లోనే ఉంటున్నాయి అనమాట. సో దాని నుంచి బయటకు తీసుకొని మీరు యూజ్ చేసుకుంటేనే మీ డిజైన్స్ ప్రాపర్ గా కనిపిస్తాయి, లేదంటే అది నార్మల్ గా కనిపించదు. అర్థమవుతుందా? అది అర్థం కావాలంటే మీకు గ్రిడ్ ఆప్షన్ ఉంది, గ్రిడ్ ఆప్షన్ లో ఎన్ని గ్రిడ్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దీంట్లోనే గ్యాప్ వర్టికల్ గా ఇవ్వచ్చు, హారిజాంటల్ గా ఇవ్వచ్చు, రోస్ కి ఇవ్వచ్చు, కాలమ్స్ కి ఇవ్వచ్చు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అండ్ దెన్ ఏది హగ్ లో పెట్టాలి, ఏది ఫిక్స్డ్ లో పెట్టాలి, ఏది మినిమం విడ్త్, మాక్సిమం విడ్త్ యాడ్ చేయాలన్న కాన్సెప్ట్ అన్నవి మీకు తెలియాలన్నమాట. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు గ్రిడ్ ఇక్కడ నేను యూజ్ చేయాలనుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా, సేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో నేను ఇది సెలెక్ట్ చేసా. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ రో అంతా అదే ఉంది కదా, Ctrl+Shift+A ప్రెస్ చేసా, ఒక్కదాన్ని సెలెక్ట్ చేసి. ఇప్పుడు Ctrl+Shift+R ప్రెస్ చేస్తున్నా, ఏమైంది, అన్ని రీప్లేస్ అయిపోయినాయి అనమాట. ఓకే, సేమ్ Ctrl+A, Ctrl+Shift+R.
సేమ్ ఇక్కడ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మీరు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే అన్ని కాదు కాబట్టి ఇప్పుడు Ctrl+Shift+R, అర్థమవుతుందా? సేమ్ ఇక్కడ నాకు 4 కావాలి. సో ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తున్నా, Ctrl+Shift+R అంటే రీప్లేస్ చేస్తున్నా. Ctrl+Shift+R అంటే రీప్లేస్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉన్నది. ఇది ఆటో లేయర్స్ లేకుండా మాన్యువల్ గా చేయాలని అంటే అమ్మాయి దీనికి అయ్యే టైము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఆటో లేయర్స్ అనేవి ప్రాపర్ గా నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఇంత పెద్ద స్క్రీన్ నే, ఇంత ఎలిమెంట్స్ ఉన్న స్క్రీన్ ని నేను చాలా తక్కువ టైంలో చేశాను. ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం టైం ఎక్స్టెండ్ అయినట్టు అనిపిస్తుంది, బట్ ఇది నేను చాలా ఈజీగా చేయగలిగా. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆటో లేయర్స్ అనమాట. సేమ్ థింగ్ అప్లికబుల్ హియర్ యాజ్ వెల్. ఓకే, ఇదంతా ఒక ఆటో లేయర్ చేసుకుంటాము, అండ్ ఇక్కడ ఒక బటన్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక లోగో కింద కన్సిడర్ చేద్దాం. అంటే ఒక ఇమేజ్ PNGయో SVGయో వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ మనం యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఒక ఆటో లేఅవుట్, మెయిన్ గా ఒక ఆటో లేఅవుట్ ఉంటది అనమాట. దీన్ని మనం అలైన్ చేసుకోవాలి. ఇది మన ఫస్ట్ స్క్రీన్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ స్క్రీన్ దగ్గరకు వద్దాం. సెకండ్ స్క్రీన్ రావాలని అంటే సేమ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టేక్ మొబైల్ స్క్రీన్. ఫ్రేమ్ సైజ్ తీసుకుంటున్నాను. దీన్ని నేను ఈ ఫ్రేమ్ లో అడ్జస్ట్ చేస్తున్నా, షిఫ్ట్ పట్టుకున్నాను. నేను ఇక్కడ అన్ని డిజైన్ చేయాలని అయితే అనుకోవట్లా. ఏదైతే రిపీటెడ్ గా ఉందో దాన్ని మనం ఎలా చేయొచ్చు అన్నది అయితే చూపిస్తాను. ఓకే, సేమ్ ఏం చేస్తున్నా, ఇమేజ్ డిలీట్ చేసి ఇక్కడ మనం అనుకున్నట్టు దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్, ఓకే, రెండింటిని పక్కన పెడదాం. ఇప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, సేమ్ ఈ పార్ట్ నేను తీసుకుంటున్నాను, కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఈ టెక్స్ట్ అక్కడ. ఓకే, కానీ సెంటర్కి రావాలి. సెంటర్కి రావాలంటే అలైన్మెంట్ దాంట్లో ఇలా పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలి, సెలెక్ట్ డేట్ అన్న ఆప్షన్ పెట్టాలి. ఓకే, సో దీన్ని నేను కొంచెం డార్క్ చేస్తున్నాను. ఫాంట్ ఇగ్నోర్ చేయండి, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నంతే. ఇక్కడ నాకు మళ్ళీ ఒక ఆటో లేఅవుట్ కావాలి. సో దీనికి నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ గా ఫ్రేమ్ తీసుకోకుండా వాట్ ఐ విల్ డూ, టెక్స్ట్ తో చేస్తా. మండే తీసుకున్నాను, అండ్ మేబీ ఇది ఒక 13 తీసుకున్నాము, 12 తీసుకుందాం. తీసుకొని దీన్ని కొంచెం బోల్డ్ చేద్దాం, చేసి దీని కలర్ తగ్గిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక ఆటో లేఅవుట్ చేస్తున్నా దీన్ని. ఓకే, దీన్ని ఆటో లేఅవుట్ చేసా. దీనికి విడ్త్ హైట్ ఏం అక్కర్లేదు. సో అన్ని మీరు చూస్తే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది నేను ఫిక్స్డ్ పెట్టేసుకుంటా. ఓకే, హైట్ విడ్త్ ఫిక్స్డ్ పెట్టుకో. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేసి రెండింటిని ఆటో లేఅవుట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కావాలి, 7 కావాలి. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, దీనికి ప్యాడింగ్ ఉండాలి, దేనికి పైన ఉన్నదాన్ని ప్యాడింగ్ ఉండాలి కదా. సో అందుకని ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ నేను 24 వేద్దాం అనుకుంటున్నాను. 24 ఇచ్చి ఇది దేనికి దానికి విడివిడిగా గ్యాప్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవ్వాలి అని అంటే నేను ఏం చేయొచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్యాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఐ విల్ చేంజ్. ట్యాబ్ ప్రెస్ చేశానంటే నెక్స్ట్ టెక్స్ట్ కి వెళ్తుంది. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తా, నెక్స్ట్ టెక్స్ట్. ఓకే, ట్యాబ్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ సేమ్ ప్రాపర్టీ, ఇక్కడ స్ట్రోక్ ప్రాపర్టీ ఉంది కదా, నేను దీనికి అప్లై చేయాలనుకుంటా. ఎలా అప్లై చేస్తాను, ఈ స్ట్రోక్ దగ్గరకు వచ్చి ఇది సెలెక్ట్ చేసి కాపీ చేస్తాను, దీనికి పేస్ట్ చేసా. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు కమ్ టు దిస్ సెక్షన్ అండ్ ఓన్లీ సెలెక్ట్ బాటమ్. ఓకేనా, అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం లైట్ గా ఉంది కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ 0.5, కొంచెం లైట్ గా ఉన్నది కాబట్టి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సంథింగ్ ఇక్కడ క్యాలెండర్ ఏదో ఉన్నది. ఇక్కడ మనము చేయాల్సిన ఆటో లేఅవుట్ ఏంటంటే
ఫస్ట్ మంత్ ఇయర్ కనిపించే టెక్స్ట్ అన్నమాట. ఓకే, ఇది ఆటోలేట్ చేసా అంటే షిఫ్ట్ ఏ ప్రెస్ చేసా. ఒక నిమిషం ఫ్రేమ్ ప్రెస్ చేస్తున్నాను. ఒక నిమిషం, నేను వేరే టూల్స్ యూజ్ చేయడం వల్ల రెక్టాంగిల్ ఆర్ ప్రెస్ చేస్తున్నా, ఎఫ్ ప్రెస్ చేయకుండా ఆటోలేట్ చేస్తున్నా. అండ్ హగ్ కాదు, ఫిక్స్డ్ ఉండాలి. హైట్ కూడా ఫిక్స్డ్ పెట్టేద్దాం. ఓకే, ఈ మాత్రం హైట్ సరిపోద్ది. అండ్ సేమ్ ప్రాపర్టీ కాపీ చేస్తున్నా. ప్రాపర్టీ ఏంటిది కాపీ చేయాలని అంటే ఇక్కడ మీరు చూసారు అనుకోండి, రైట్ క్లిక్ చేసిన తర్వాత కాపీ ప్రాపర్టీస్ కి Ctrl+Alt+C లేదంటే ఇలా అన్న క్లిక్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి Ctrl+Alt+V లేదంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీ కాపీ చేసినా ఇలా కాపీ అవుతుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ నాకు ప్యాక్డ్ అక్కర్లేదు, సెంటరే లెఫ్ట్ సైడ్ రావాలి. ఎందుకు ఆ టెక్స్ట్ నేను యాడ్ చేస్తాను కదా, లైక్ ఇట్లా. దానికంటే ముందు ఇది హగ్ ప్రాపర్టీ చేశాను కదా, ఇది హగ్ లోకి వెళ్ళిపోయింది. మే 2026 బోర్డ్ లో పెడుతున్నా. ఓకే, మేబీ ఇది ఎంత పెద్ద టెక్స్ట్ పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మేబీ 16. యా, సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది ప్యాటర్న్. ఇక్కడ మనం గ్రిడ్స్ యూజ్ చేయొచ్చు. గ్రిడ్స్ యూజ్ చేసి ఎవరైనా చేసి నాకు పంపించండి. నేనైతే నార్మల్ హారిజాంటల్ పెట్టి చూపిస్తా. గ్రిడ్స్ చేసి నన్ను మీరు లింక్డ్ఇన్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అప్లోడ్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. చేసిన వాళ్ళతో నేను మాట్లాడతా. ఓకే, సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, ఓకే చేసే వాళ్ళకి ఒక చిన్ని క్లూ ఇస్తున్నా. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఫ్రేమ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆటో లేఅవుట్ అప్లై చేయండి అండ్ మేక్ ఇట్ గ్రిడ్. ఇప్పుడు మనకి ఎన్ని కావాలి, ఇక్కడ 5 కావాలి, 7 నాకు ఇక్కడ 7 కాలమ్స్ కావాలి. ఇక్కడ 1 2 3 5 రోస్ కావాలి. ఓకే, నేను సెలెక్ట్ చేస్తున్నా ఓపెన్ అండ్ గ్రిడ్. సో ఇక్కడ చేసిన తర్వాత ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి, అంటే దెర్ ఇస్ నో గ్యాప్. ఓకే, సో వాట్ I'll make it 0 0. ఓకే, దీనికి మనము ఒక స్ట్రోక్ ఇద్దాం. ఒక నిమిషం, దీనికి సంబంధించిన ఒక గ్రిడ్ ని మనం చేద్దాం. ఒక నిమిషం, I'll make it maximum width 4 not 2. Same maximum height 2 8 8. Even number itam. Okay, if I select frame here, if I add that thing, otherwise ఇక్కడ నేను ఒక సైజ్ తీస్తున్నా, లేదనంటే ఇక్కడ నేను ఓకే కట్ చేసా, కాపీ చేసా. నాకు ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక 4 ఎలిమెంట్స్ నాకు అదే కావాలి, రైట్? సో 4 అలానే వచ్చాయి. ఇంకొకటి చేస్తున్నా, మీకు చెప్పి నేనే చేసేస్తున్నానా. సో బట్ ఈ రెండిటికి నాకు ఏం కావాలి, స్ట్రోక్ కావాలి. I'll change this fill to white color and then I want stroke and that too very light stroke. అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇది అంత థిక్ గా కలర్ 0.5 పెడతా. ఓకే, మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇందులో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఈ ఆటో లేఅవుట్ లోపల టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. 1 ఓకే, నేను ఇక్కడ R తీసుకున్నా, ఫ్రేమ్ తీసుకోకుండా. ఇట్స్ మై బ్యాడ్. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఓకే, మీరు ఇప్పుడు ఆటో లేఅవుట్స్ తో చేయండి, అది గ్రిడ్స్ యూజ్ చేయండి. రెక్టాంగిల్ నేను ఇప్పుడు దిస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేయడం వల్ల, నేను రైవ్ అన్న టూల్ ఇంకొకటి యూజ్ చేయడం వల్ల నాకు R అన్నది బాగా అలవాటు అయిపోయింది అనమాట.
ఎఫ్ అన్న దాన్ని వదిలేసి ఏఆర్ అలవాటు అయిపోయింది, అది నా మిస్టేక్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తాను రెక్టాంగిల్ నుంచి ఫ్రేమ్ కి. కాపీ ప్రాపర్టీ చేశాను, పేస్ట్ ప్రాపర్టీ చేశాను, రెక్టాంగిల్ తీసా. ఏం చేసాను అర్థం కాలేదు ఎవరికన్నా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకే, కే ప్రెస్ చేస్తున్నాను, కొంచెం రీస్కేల్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, లైన్ కొంచెం ఓవర్లాప్ అవుతుంది, అందుకని దాని పైన పంపించేసాను. 1 దీన్ని కాపీ చేస్తున్నా, పేస్ట్ పేస్ట్. సో ఇప్పుడు ఇంకొక సెక్షన్ తీసుకున్నాం, రెండింటిని ఆటోలేట్ చేస్తున్నాం, గ్యాప్ పర్లేదు 0 చేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటనంటే కాపీ చేసి దీన్ని సెలెక్ట్ చేసి రీప్లేస్కి ఏం చేసాం, కంట్రోల్ ఆర్. ఇప్పుడు ఓకే, మనకి ఎన్ని కావాలి అన్ని వచ్చాయి. సేమ్ నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని ఆటోలేట్ చేయాలి. ఓకే, చేసాం, గుర్తుందా? చూసారా? ఇప్పుడు ఆటోలేట్ చేసాం కాబట్టి దీన్ని నేను ఇప్పుడు ఆల్ట్ పట్టుకుని ట్రాక్ చేస్తే నాకు సేమ్ ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు రెండింటిని ఆటోలేట్ చేస్తున్నా, ఇక్కడ నేను 0 పెట్టుకుంటున్నా. దీన్ని మే కాస్త నేను ఏం చేయాలి, జూన్ చేయాలి. ఓకే, జూన్ చేసా. అండ్ దెన్ నా ఇక్కడ ఇవన్నీ నాకు గ్రే ఉండాల్సిన అవసరం లేదు, సో సెలెక్ట్ చేస్తున్నాను, రీప్లేస్ చేశాను. ఇక్కడ లాస్ట్ వాటికి కావాలి, సో నేను కాపీ చేస్తున్నా, దీన్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఆర్. కలర్స్ లో డిఫరెన్స్ ఉన్నది, నెంబర్స్ అవి చేంజ్ చేయకపోవడం వల్ల అలా కనిపిస్తుందేమో మీకు. బట్ స్టిల్ ఏం చేయొచ్చు అంటే ఆటోలైట్స్ నేర్చుకోవడానికి ఆ కాన్సెప్ట్స్, కలర్స్ అవన్నీ పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సేమ్ ఇప్పుడు ఇది మెయిన్ గా ఆటోలేట్ చేసాం కదా, దీన్నే నేను కంట్రోల్ సి కంట్రోల్ వి చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్ని అలా పేస్ట్ అవుతా ఉంటాయి అనమాట. క్యాలెండర్ ఇది డెవలపర్కి ఇచ్చేటప్పుడు నార్మల్ గా ఇలానే ఇస్తారు, అంటే డిజైన్ ఇలా ఉంటుంది, క్యాలెండర్ ఇలా ఉంటుంది అని చూపించడానికి అనమాట. సో ఆటోలేట్స్ వల్ల నేను అప్పుడే ఎన్ని మంత్స్ చేసినట్టు చాలా మంత్స్ చేస్తాను. మేబీ అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు, బట్ ఇది ఆటోలేట్స్ ఈజీగా చేయడం వల్ల వచ్చే యూజ్ అన్నమాట. ఇక్కడ మీకు అర్థమైతే ఆటోలేట్స్ స్టార్టింగ్ కొంచెం కష్టం ఉంటుంది, ఏది ఎక్కడ ఎలా పెట్టాలన్న కాన్సెప్ట్ తెలిస్తే అది మాత్రం అర్థమైతే ఏది ఎలా ఆటోలేట్ చేయాలి, ఎన్ని ఆటోలేట్స్ వస్తున్నాయి, నా ఆటోలేట్ మెయిన్ ఆటోలేట్ లోపల ఇంకా ఎన్ని ఆటోలేట్ చేయాలన్న కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఫాస్ట్ గా, అలా మీరు కూడా చేయగలుగుతారు అనమాట. ఓకే, లెట్స్ గో టు దిస్ సెక్షన్. ఏది దిస్ పార్ట్. ఓకే, ఇది మన టార్గెట్ అంతా కూడా కాదు, ఇది మన టార్గెట్. ఇప్పుడు మనం ఇది మీకు చూస్తే, ఇది మీకు అర్థం అంటే ఇది మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. అది ఇమీడియట్ గా రాదనుకోండి, నేను దీని ఫ్రేమ్ సైజ్ 1920x1080 తీసుకుంటున్నాను. ఓకే, లైక్ దిస్. సో ఇప్పుడు దీని లోపల నేను అడ్జస్ట్ చేస్తాను. ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నాను అంటే ఏది ఎంత సైజ్ ఉంది మనకి ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా మినిమం వాల్యూస్ అన్నా మనం పెట్టగలుగుతాం అనమాట, అది దాని యూజ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను చేయబోతున్నా, లోపల ఉన్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసి ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐల్సి ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే ఫస్ట్ దీన్ని ఒక ఫ్రేమ్ లో తీసుకుంటాం, దీన్ని ఇంకొక ఫ్రేమ్ లో తీసుకుంటాం. ఓకే, రెండింటిని కలిపి ఆటోలేట్ చేస్తాం. చేయగానే కాపీ పేస్ట్ చేయగానే ఎంటైర్ ఈ కాలం ఏదైతే ఉందో వస్తుంది. దాని తర్వాత దీని నుంచి ఒకటి తీసుకొని, అంటే ఆల్ట్ పట్టుకుని కాపీ పేస్ట్ చేయగానే మనకి ఏమవుతుంది, ఇంకొక ఎలిమెంట్ వస్తుంది. రెండింటిని కలిపి ఇంకొక ఆటోలేట్ చేయాలి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మనకి ఇదేదో సో చెప్పినట్టు ఉంటుంది.
చూడండి, జనవరి, ఫిబ్రవరి. ఓకే, నా ఇది మనం మెయిన్ టెక్స్ట్ అనుకుందాం. ఓకే, దీని తర్వాత ఏమున్నది, ఎస్ ఎమ్ ఎన్నున్నాయి, 7 ఎస్ ఎం. ఏం చేస్తున్నా, ఆటోలేట్ చేస్తున్నా. ఓకే, ఈ హగ్ లో లేదు, సో అందుకని అక్కడే ఇరుక్కుపోతుంది అనమాట. నాకు ఎన్ని కావాలి, 7 కావాలి. సో మాక్సిమం విడ్త్ ఇంత పెట్టుకొని నేను ఏం చేస్తున్నా, ప్యాక్ చేస్తున్నా. ప్యాక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అది ప్లేస్ అనేది తీసుకుంటది అనమాట. టీ ట్యాబ్, డబ్ల్యూ ట్యాబ్, టీ ట్యాబ్, ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా. నెక్స్ట్ దానికి వెళ్ళాలి, ట్యాబ్ ఎస్. సో మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇది మాత్రం మీరు ఇలా నార్మల్ గా తీసుకొని, లేకపోతే దీన్ని కూడా ఒక బెస్ట్ ప్రాక్టీస్ చెప్తున్నా చూడండి. ఒక ఫ్రేమ్ తీసుకొని దీని సైజ్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, లెట్స్ టేక్ 28. ఓకే, 28 తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇది ఫ్రేమ్ ఫిల్ ఇద్దాం దీనికి. ఓకే, అండ్ దెన్ మనం దీనికి ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేద్దాం, ఎస్. దీన్ని నేను ఆటోలేట్ చేస్తున్నా. దీన్ని నేను ఇది కనిపిస్తుంది కదా, ఇది కానీ ఇది చేంజ్ అయిపోయింది. 28 ప్యాడింగ్ వల్ల పక్కకు పోయింది అది. టెక్స్ట్ ని కరెక్ట్ సెంటర్ పెడతాం. ఓకే, ఎస్. ఇవన్నీ ఏం చేసాం, జస్ట్ టెక్స్ట్ పెట్టాం. అవునా, ఇప్పుడు నేను ఫ్రేమ్ తో పెడుతున్నా. ఫ్రేమ్ తో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈక్వల్ గా సైజెస్ లో డిఫరెన్సెస్ రాకుండా ఉంటాయి. రెండింటిని ఆటోలేట్ చేశారు. సో దీన్ని కింద ఉన్న నెంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎలాగో చెప్తా చూడు. నాకు 7 వచ్చాయి. ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను, ప్యాక్ చేసా. ఓకే, ఎం టీ డబ్ల్యూ టీ ఎస్. ఓకే, ఇవన్నీ ఒక ఫ్రేమ్ లో ఉన్నాయి. ఇది నాకు ఫ్రేమ్ లో లేదు, టెక్స్ట్ సైజ్ దీంట్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేసా. స్క్రోల్ చేసిన తర్వాత సేమ్ రెండింటిని ఏం చేసినా, ఆటోలేట్ చేసా. ఓకే, దాన్ని ఆటోలేట్ చేసే దానికంటే ముందు ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్స్ పెడతా. 1 అన్ని 1 పెడతా. కాపీ రీప్లేస్, అన్ని 1 ఉన్నాయంటే నంబర్ అన్నట్టు. ఓకే, రెండింటిని ఏం చేస్తున్నాను, ఆటోలేట్ చేసా. 5 కావాలి, 5 వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు రెండింటిని కలిపి మనం ఆటోలేట్ చేయొచ్చు. ఇక్కడ ఎంత గ్యాప్ అక్కర్లేదు. మేబీ 12 is fine, అదర్వైజ్ 8 is fine. ఓకే, ఇప్పుడు సడన్ గా మనకి 17 దగ్గర కలర్ కావాలి. ఎలా వస్తుంది, ఆల్రెడీ మనం ఫ్రేమ్ లో పెట్టున్నాం కాబట్టి ఫ్రేమ్ కి మనం ఏం చేయొచ్చు, అదే కలర్ ని కాపీ పేస్ట్ చేసేయచ్చు అనమాట. అంటే కలర్ పిక్కర్ టూల్ తో పెట్టేయచ్చు. అప్పుడు లోపల ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ కలర్ చేంజ్ చేయొచ్చు, ఈజీ అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ కార్నర్ రేడియస్? మన ఫ్రేమ్ ఇచ్చాం కాబట్టి ఎప్పుడైతే మనం ఈ కార్నర్ రేడియస్ మనం కంప్లీట్ గా ఎక్కువ వాల్యూ ఇస్తామో అప్పుడు అది ఒక సర్కిల్ లా అయిపోద్ది, లైక్ ఇలా అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ 2 ఉన్నాయి. రెండింటిని కలిపి నేను ఏం చేస్తున్నా, ఆటోలేట్ చేసాను. ఓకే, నాకు ఎందుకు ఇక్కడ కొంచెం గ్యాప్ ఇద్దాం అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ తగ్గిద్దాం. సో ఇప్పుడు జనవరి వచ్చింది, ఇంకొక మంత్. ఓకే, రెండింటిని ఆటోలేట్ చేస్తున్నా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకొకటి, రెండింటిని ఆటోలేట్ చేస్తాం. అలా ఎన్ని ఉంటాయి, ఇంకొక 3, ఇంకొకటి ఉంటుంది. ఓకే, so just in few minutes I designed this calendar. Of course I have to add the values. ఈ వాల్యూస్ ఇవన్నీ చేంజ్ చేయడానికి మన కాంపోనెంట్స్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా తెలిస్తే ఇది ఆటోలేట్స్ తో పాటు అది కూడా చేస్తూ ఉంటాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతాం అన్నమాట. బట్ రిపీటెడ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, రిపీటెడ్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో దెన్
మనం అప్పుడు ఫస్ట్ ఆటో లైట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ఆ ఎలిమెంట్స్ ని. ఇప్పుడు నేను చేసాను చూసారా, ఇలా అనమాట. నవ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇది ఎలా చేశారు అన్న క్లారిటీ మీకు వచ్చే ఉంటుంది, రైట్? ఇక్కడ ఎలా చేసి ఉంటారు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ రెండు ఉన్నాయా, ఈ రెండింటిని ఒక ఆటో లేఅవుట్ లో చేస్తారు. ఇది ఒక ఆటో లేఅవుట్ లో ఉంటది, ఇది ఒకటి, ఈ మధ్యలో ఉండే గ్యాప్ అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ SMTW ఇవన్నీ చేసాం, గుర్తుందా? సేమ్ థింగ్ వీ కెన్ ఫాలో దట్ యాజ్ వెల్. ఓకే, యూ నో ఆల్రెడీ అబౌట్ దిస్. మనం స్టార్ట్ చేసింది ఇలాంటి బటన్ తో, రైట్? ఒక ఐకాన్ అండ్ టెక్స్ట్ ఉన్నది, రైట్? అండ్ ఇవన్నీ కూడా అలానే ఆటో లైట్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఇది చేద్దాం. ఇది మీరే చేయండి, ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు బికాస్ ఆఫ్ ది స్ట్రోక్స్ అండ్ ఆల్. నేను దీన్ని చేసేస్తే మీకు ఈజీ అయిపోద్ది. సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అన్న క్లారిటీ ఎవరికన్నా వస్తే చేసిన తర్వాత ఫిగ్మా ఫైల్ నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించండి. పంపించిన తర్వాత ఐల్ చెక్ అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్ ఐల్ కాల్ యూ ఇన్ ఇన్స్టాగ్రామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను సార్ట్ చేస్తాను. ఇప్పుడు దీని మీద వచ్చా. ఓకే, సేమ్ ఒక ఫ్రేమ్ తీసుకున్నాను, కట్ చేస్తున్నా. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఏమైంది, డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ఏంటో ఫస్ట్ మనం డివైడ్ చేద్దాం. ఇక్కడ ఈ పర్టికులర్ ఈ నావ్ బార్ ఏదైతే ఉందో, సైడ్ నావ్ బార్, ఇది ఒక ఫ్రేమ్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, మీకు ఈజీ చేయడానికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? అండ్ దెన్ ఇంకొక నావ్ బార్ ఏముంది, హెడర్. ఈ పర్టికులర్ ఎలిమెంట్ హెడర్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, where is that frame? Okay, now this. అండ్ అనదర్ థింగ్ ఏమున్నది, ఇక్కడ ఇంకొకటి ఉన్నది. ఓకే, మనం ఎప్పుడైతే మనం పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటామో అది మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. లేదని అంటే మనకి కొంచెం గందరగోళం గజిబిజిగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ హియర్ ఇస్ ద మెయిన్ కాంటెంట్. ఏంటది, దిస్ పర్టికులర్ క్యాలెండర్ డీటెయిల్స్, రైట్? సో దీనికి నేను బ్లాక్ కలర్ వేస్తున్నా, కొంచెం ఫస్ట్ తగ్గిస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్ని పార్ట్స్ డిజైన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ పార్ట్ నేను ఎలిమెంట్స్ తీసుకొని చేయట్లేదు, నేను ర్యాండమ్ గా రెక్టాంగిల్స్ ఐకాన్స్ పెట్టి చేస్తున్నా, చూడండి. బట్ ఇక్కడ నాకు ఏమైంది, ఒక లోగో వచ్చింది. ఐకాన్స్ వచ్చినప్పుడల్లా నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను. లెట్స్ కన్సిడర్ దట్ యాజ్ ఏంటి, ఐకాన్. ఓకేనా, దీన్ని నేను దీని లోపల పెట్టా. ఐకాన్ ఇది 3 bars. ఓకే, ఒక పని చేద్దాం. ఓకే, ఓకే, ఐకాన్ వచ్చింది. దీని ఫస్ట్ ఈ ఫ్రేమ్ ని నేను ఆటో లేట్ చేస్తాను. ఓకేనా, ఇది హగ్ లో ఉండడం వల్ల అలా అయిపోయింది, ఫిక్స్డ్ పెట్టేస్తా. సెంటర్ అండ్ దెన్ లోగో కాబట్టి లోగోకి నేను పెద్ద రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇది ఏమైంది, పైకి వెళ్ళిపోయింది, హారిజాంటల్ గా లేదు కాబట్టి పైకి వెళ్ళిపోయింది. సో దీన్ని పక్కకు పంపించాలంటే రైట్ ఆరో. ఓకే, అండ్ దెన్ ఇది ఫుల్ గా ఇలా ఉంటారు. ఓకే, ఇప్పుడు నాకు ఏమైంది, ఇది రెడీ అయ్యింది. దీని తర్వాత ఏం కావాలి మనకి, బటన్ కావాలి. బటన్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, అదర్వైజ్ ఐల్ యూజ్ ద సేమ్ బటన్ వేర్ వి ఆల్రెడీ క్రియేటెడ్. ఓకే, ఐ యూజ్ దట్ బటన్ సక్సెస్ఫుల్ గా. ఓకే, లెట్స్ యూజ్ దిస్.
ఓకే, దీన్ని ఇక్కడ పెడుతున్నా. కొంచెం డ్రాప్ షాడో పెడదాం. అండ్ కార్నర్ రేడియస్ డ్రాప్ షాడో ఈక్వల్ గా రావాలి అని అంటే వీ హ్యావ్ టు గివ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ 0 0 అన్నమాట. ఓకే, అండ్ దెన్ ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ ప్లేస్ లో రెక్టాంగిల్ పెడతా. ఓకే, అటు సైడ్ కూడా ఒక ఐకాన్ ఉంది, దానికి పెట్టాలిగా, పెట్టా. సో ఇప్పుడు సేమ్ ఇదే సెక్షన్ నేను ఏం చేస్తున్నా, ఇది యూజ్ చేస్తున్నా. ఇది యూజ్ చేసుకునే ముందు చిన్ని చిన్ని చేంజెస్ చేయాలి. ఏంటో చిన్ని చిన్ని చేంజెస్ చెప్తా చూడండి. ఇప్పుడు రెండింటిని ఆటోలేట్ చేస్తున్నాను. లెఫ్ట్ ఆరో రైట్ ఆరో అని కింద కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని నేను దీని లోపల పెడుతున్నా. ఈ రెండు పక్క పక్కన ఉండాలి కదా, ఈ రెండింటిని ఈ ఆరోస్ కింద అనుకుందాం. హారిజాంటల్ గా ఉండాలి కాబట్టి హారిజాంటల్ గా పెట్టా. టాప్ ఏ ఉండాలి బట్ ఈక్వల్ గా విడిగా ఉండాలి. అందుకనే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నా. సో అప్పుడు విడిగా సపరేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ SMT ఉంది. మేబీ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ద సైజెస్ బట్ ఐ గాట్ ద కాన్సెప్ట్. సేమ్ ఎలిమెంట్స్ విల్ కమ్ హియర్ కాబట్టి నేను ఇదే పెట్టా. ఇది కొంచెం చిన్నది చేయాలనుకున్నా. పే బ్రష్ చేసి సైజ్ చిన్నది చేస్తా. పే బ్రష్ చేయడం ఇంపార్టెంట్. నార్మల్ గా చిన్నది చేస్తే చిన్నది అవ్వదు. దీన్ని పక్కకు పెట్టా. అండ్ అనదర్ ఐకాన్ ఇస్ దేర్. కలర్ రిఫిల్ పెడదాము. ఈ ఐకాన్ అక్కర్లేదు. సర్చ్ ఫర్ పీపుల్. ఓకే, ఇది టెక్స్ట్ సైజ్ అంత అవసరం లేదు నాకు తెలిసి. అండ్ దెన్ దీన్ని డ్రాప్ చేయడం అసలు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ ఎలిమెంట్ ఉంది కదా, నేను దీన్నే తీసుకుంటున్నాను. జస్ట్ ఐ క్లోజ్ ద ఫిల్ అండ్ ఐకాన్ ఏదైతే ఉందో ఐకాన్ పక్కన పెడుతున్నా. ఓకే, డిటాచ్ అంటే ప్యాక్ చేస్తున్నా, అంటే ఇటు అటు ఉండడానికి ఇట్లా. ఓకే, సేమ్ థింగ్ అప్లై ఫర్ మై క్యాలెండర్ యాజ్ వెల్. సో ఐ యూజ్ ద సేమ్ థింగ్. దీని తర్వాత ఏంటిది, దీని తర్వాత ఐ యూజ్ దిస్ బికాస్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఇంతే కదా ఉంది, పెద్ద డిజైన్ ఏం లేదు. ఇక్కడ ఏంటున్నది, ఒక చెక్ మార్క్, ఐకాన్ అండ్ టెక్స్ట్. సో ఇక్కడ డిజైన్ హారిజాన్స్. హైట్ కూడా తగ్గిద్దాం, అంత హైట్ అక్కర్లేదు. సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, రెండింటిని ఆటోలేట్ చేస్తున్నాను. బర్త్డేస్ ఆటోలేట్ చేసా బట్ ఇది ఏంటంటే సెంటర్ కలిపే. ఇంకో కాపీ పేస్ట్ చేసా, టాస్క్స్. అండ్ దెన్ ఇక్కడ ఏముంది, అదర్ క్యాలెండర్స్. ఇదే తీసుకుంటున్నా, ఏ ఎలిమెంటే తీసుకొని కింద పెడతా. ఈ రెండు ఒకటి కాబట్టి రెండింటిని ఆటోలేట్ చేసా. బుకింగ్ పేజెస్ లో కూడా ఏమన్నా ఉంటే సేమ్ ఇలానే వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఐకాన్ ఉంది కాబట్టి వాట్ ఐ డూ, ఐ జస్ట్ కాపీ పేస్ట్ దట్ ఐకాన్. బట్ రెండు కంబైన్ అయ్యి ఉండాలి, ఎందుకు దగ్గరగా ఉండాలి కాబట్టి. అందుకని రెండింటిని ఆటోలేట్ చేశాను. ఆటో తీసేసి మాన్యువల్ గా సైజెస్ అనేవి ఇస్తున్నా అనమాట. ఓకే, విడ్త్ అనేది హగ్ ఇస్తున్నా, సో దగ్గరకు ఉంటాయి. అదర్ క్యాలెండర్స్ ఇదన్నమాట. సో వీ హ్యావ్ అవర్ సైడ్ nav bar. సో ఐ విల్ కట్ దిస్ పార్ట్. వాట్ విల్ ఐ డూ, ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ నేను డిలీట్ చేసేస్తున్నాను. దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో సేమ్ ఇది కూడా అలానే డిజైన్ చేయాలి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఎలా చేయాలి, ఇక్కడ ఉంది చూసారా, దీనికి నేను ఇప్పుడు వైట్ కలర్ ఇచ్చేస్తున్నాను. కార్నర్ రేడియస్ రెండింటికి చూసారు కదా కార్నర్ రేడియస్. సో ఐ గివ్ లిటిల్, కొంచెం కనిపించేంత వరకు మనం చేసేంత వరకు కార్నర్ రేడియస్ ని అండ్ కొంచెం ఫిల్ కలర్ ని చేసి కొంచెం. ఇక్కడ చూస్తే దీని లోపల ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్
ఇవి ఎలా డిఫరెంట్గా ఉన్నాయి అలానే డిఫరెంట్గా ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫ్రేమ్, రైట్? ఇది ఒక గ్రిడ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఆటో లేఅవుట్ దాంట్లో. అండ్ దెన్ ఒక నిమిషం, అండ్ దెన్ ఇది ఒక నిమిషం, నా పిచ్చి గదిలో కూడా బట్ ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక ఆటో లేఅవుట్ చేయాలి. ఫస్ట్ నేను ఫ్రేమ్ సైజ్ తీసుకోవడానికి ఇలా పెడుతుంది. ఓకే, కట్ చేస్తున్నాను నేను. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఓకే, 7. సో దీని లోపల ఫ్రేమ్ ని పెడుతున్నా. సో కార్నర్ అడ్జస్ట్ అవ్వు అన్నట్టు దీన్నే ఇంకొకటి పెడుతున్నా. మీరు అబ్జర్వ్ చేయండి, దీనికి ఏమైనా స్ట్రోక్ ఉన్నాయా? యా, ఉన్నది. సో వాట్ ఐ అప్లై ఫస్ట్ స్ట్రోక్ అప్లై చేసి గ్రే కలర్ ఇచ్చిన తర్వాత దీనికి అంత విడ్త్ అక్కర్లా. సో అందుకని 0.5 ఇస్తున్నా. సేమ్ తీసుకున్న రెండింటిని కలిపి ఆటో లేఅవుట్ చేసా, పక్క పక్కన వచ్చాయి. ఇలా కాపీ పేస్ట్ వచ్చి ఇంకొకటి కావాలి, రైట్? సో ఇది ఫైన్. ఇప్పుడు రెండింటిని కలిపి ఇంకొకటి తీసుకున్నా, రెండింటిని ఆటో లేఅవుట్ చేసాం, కాపీ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ కొన్ని ఏమైంది, అప్కమింగ్ మీటింగ్స్ అని కాబట్టి ఇది కొంచెం హైలైట్ అయ్యింది. ఇది అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, డల్ అయింది అనమాట. ఇక్కడ కూడా నేను ఒక్కటి చేసి చూపిస్తాను అయ్యింది అవ్వడానికి. సో సేమ్ అలానే మీరు కూడా చేయాలి. ఈ రెండింటిని ఒకటి అయ్యింది, హగ్ నుంచి ఫిక్స్డ్ పెట్టేస్తున్నా, ఫిక్స్డ్ ఉండాలి కాబట్టి. ఇది కూడా ఆటో లేఅవుట్ చేసా, ఫిక్స్డ్. ఓకే, సో నౌ వాట్ ఐ హ్యావ్ టు యాడ్ డేట్. సో అది 20 అనుకున్నాం. సో 20 యాడ్ చేశారు. దాని తర్వాత ఇంకొకటి ఏంటున్నది, రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ కూడా నేను ఫ్రేమే తీసుకుంటున్నాను. ఫ్రేమ్ తీసుకొని దాని కార్నర్ రేడియస్ తగ్గించేస్తున్నా, సర్కిల్ వచ్చింది. దాని తర్వాత ఏమైంది, టెక్స్ట్ కోసం టేక్ సంథింగ్. ఓకే, 11 AM అభి సంథింగ్. ఓకే, రెండింటిని ఆటో లేఅవుట్ చేశా. ఇప్పుడు నాకు హారిజాంటల్ గా కాదు, వర్టికల్ గా కావాలి. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది నాకు సెంటర్ కదా కావాలి. సో వాట్ ఐ విల్ డు, దీన్ని డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇది సెంటర్ అలైన్మెంట్ అయి ఉన్నది కాబట్టి సెంటర్ కి వచ్చింది. ఒకవేళ లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఉంటుంది, రైట్ అయితే రైట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సెంటర్ కి పెట్టా టెక్స్ట్ ని. ఇప్పుడు సేమ్ దీన్నే నేను ఏం చేస్తున్నా, కాపీ పేస్ట్. ఇదేంటి, అప్కమింగ్ మీటింగ్స్. నెక్స్ట్ ఉన్నవి ఏంటి అని అంటే ఇవన్నీ అయిపోయినవి. సో ఐ చేంజ్ ద ఒపాసిటీ అన్నా చేంజ్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్ గా మీరు దానికి సంబంధించిన టెక్స్ట్ కలర్స్ అన్నా చేంజ్ చేయొచ్చు. టెక్స్ట్ అనే కాదు, ఈ కలర్స్ అన్నా చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వాల్యూ 20ది 12 పెడుతున్నా. అయిపోయిన దానికి కూడా మనకి టెక్స్ట్ కలర్ లో చేంజెస్ ఏమీ లేవు. సో సేమ్ థింగ్ నేను ఏం చేస్తా, కట్ చేసి సో ఈ డేట్స్ లో నాకు ఎలాంటి మీటింగ్స్ లేవు. సో ఇట్స్ జస్ట్ లైక్ నంబర్, అంటే ఇవేమి లేవు, రైట్? సో వీటిని ఏం చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ అపీరెన్స్ ని క్లోజ్ చేస్తున్నా. ఫస్ట్ వీటిని నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. ఎక్కడ, దిస్ షిఫ్ట్ పట్టుకొని డబుల్ క్లిక్ చేస్తా ఉంటే సెలెక్ట్ అవుతాయి. చేంజ్ చేసా.
ఓకే, సేమ్ థింగ్ చేంజ్ చేసా. అండ్ దెన్ ఇప్పుడు ఏదైతే అప్కమింగ్ మీటింగ్స్ ఉన్నాయని అనుకుంటున్నానో అవన్నిటిని కూడా నేను షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాను. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఆర్ అంటే ఏంటి, రీప్లేస్ చేసాము అని. ఇవేంటి అయిపోయినాయి. సో అయిపోయిన వాటిని ఏం చేయాలి, వాటిని షిఫ్ట్ పట్టుకొని ప్రాపర్గా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఆర్ మీరు చూసారనంటే ఈజీగా అయిపోయింది, రైట్? అఫ్ కోర్స్ యూఐలో చేంజెస్ ఉన్నాయి, బట్ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద యూఐ పార్ట్, ఆటో లేయర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? వీటిని గ్రిడ్స్ ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. నేను కావాలన్నా మీకు చెప్పట్లే, మీరు ప్రాక్టీస్ చేయండి. బట్ బెంటో గ్రిడ్స్ కంటే మీరు ఫస్ట్ హారిజాంటల్ వర్టికల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఇవి మీరు అలవాటు చేసుకుంటే ఆ గ్రిడ్స్ ఆప్షన్ అనేది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది క్లారిటీ లేకుండా అది చేస్తే మీకు కొంచెం పిచ్చిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డాను దాంతో. సో అందుకని మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకోవాలనుకోవట్లే. ఈ పైన ఉన్నవి చాలా ఈజీ థింగ్సే కాబట్టి అవి మీరు చేయండి. ఓకే, అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మాత్రం నేను చెప్పట్లా, ఇది మీరు చూడాలి. ఈ ఫిగ్మా ఫైల్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెడతాను. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కంప్లీట్ ద టాస్క్ కింద కన్సిడర్ చేయండి. అలా అయితేనే మీకు వస్తుంది, లేదంటే రాదు ప్రాక్టీస్ చేయకపోతే. ఓకే, we did lot of different screens using with auto layers. See this part and this screen, and ఇవి కూడా చేసాము, అండ్ ఈ స్క్రీన్ కూడా చేసాము. ఓకే, నేను కావాలంటే కొన్ని ఐకాన్స్ తెచ్చిపెట్టలా, బట్ మీరు మనకి ఐకానిఫై ఉంది, నాన్ ప్రాజెక్ట్ ఉంది, స్విచ్ రెపో ఉంది, డిఫరెంట్ వెబ్సైట్స్ లో నుంచి వాట్ యూ కెన్ డూ, యూ కెన్ గెట్ ఐకాన్స్ అన్నమాట. యూ కెన్ యూజ్ ఇట్. ఎగ్జాక్ట్ ఐకాన్స్ లేకపోయినా వల్ల సిమిలర్ గా ఉన్నవన్నా యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు చేసిన వీడియోని బాగా అబ్జర్వ్ చేశారు కదా. ఇది చాలా కష్టపడి చేసాము, చాలా చిన్న టెక్నిక్స్ కానీ ఇవన్నీ పెట్టున్నాం. ఇందులో ఇంకొక బెస్ట్ టెక్నిక్ ఏంటి అన్నది చూపిస్తాను. సో ఆ టెక్నిక్ నేను ముందే చూపించవచ్చు, బట్ ఇవన్నీ మీరు మిస్ అవుతారు. ఎప్పుడైనా సరే మనము బేసిక్స్ అనేవి నేర్చుకున్న తర్వాతే ఆ ట్రిక్స్ దగ్గర కన్నా ఆ టిప్స్ ఏవైతే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే మనకు అర్థం అవుతాయి. ఎందుకు ఆ కాన్సెప్ట్ చెప్తున్నాను అన్నది ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాము, ఇక్కడ చాలా డిఫరెంట్ క్యాలెండర్స్ చేసాము, గూగుల్ క్యాలెండర్స్ చేసాము, రైట్? ఇక్కడ ఈ క్యాలెండర్ చేసాము, అండ్ దెన్ ఇవన్నీ చేస్తున్నాము, రైట్? సో వీటిని మీరు ఆటో లేఅవుట్ చేయకుండా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాము, డైరెక్ట్గా డిజైన్ చేసేస్తాం, ఫ్రేమ్స్ చేసి నార్మల్గా ర్యాండమ్గా పెట్టుకుంటూ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఫిగ్మాలో ఒక కొత్త ఫీచర్ వచ్చింది ఏంటంటే ఆటోమేటిక్గా అదే ఆటో లేయర్స్ చేస్తుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్, ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, వీటన్నిటిని నేను కంట్రోల్ షిఫ్ట్ ఏ చేస్తున్నా, కంట్రోల్ షిఫ్ట్ జీ చేస్తున్నా. అంటే మనం ఆటో లేయర్ని రిమూవ్ చేస్తున్నట్టు అనమాట, అంటే అన్గ్రూప్ చేసేస్తున్నట్టు. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది ఆటో లేఅవుట్ అయి ఉన్నది. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిమూవ్ ఆటో లేఅవుట్ అని కనిపిస్తుంది చూసారా. ఆల్ట్ షిఫ్ట్ ఏ చేసినా రిమూవ్ అవుతుంది, కంట్రోల్ షిఫ్ట్ జీ చేసినా సరే రిమూవ్ అయిపోద్ది. అంటే గ్రూప్ అయినవి, ఫ్రేమ్ అయినవి, ఆటో లేఅవుట్ అయినవి రిమూవ్ అయిపోతాయి. ఇలా మనం రైట్ క్లిక్ అన్నా చేయొచ్చు, షార్ట్కట్ కీస్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఆటో లేఅవుట్ అప్లై చేసి ఉన్నాం కదా, దీని మీద క్లిక్ చేసినా సరే అది ఆటో లేఅవుట్ పోద్ది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫ్రేమ్ 26 అనేది ఆటో లేఅవుట్లో ఉంది. ఎప్పుడైతే నేను తీసేసానో అది ఫ్రేమ్ అయిపోయింది, ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ ఈ ప్యానెల్లో కూడా అలైన్మెంట్, ప్యాడింగ్, అండ్ దెన్ గ్యాప్స్ ఇవన్నీ మనకు స్పెసిఫిక్గా కనిపించవు అనమాట, ఎందుకంటే ఆటో లేఅవుట్స్ తీసేసాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఫ్రేమ్ కూడా పెట్టట్లా, కంట్రోల్ షిఫ్ట్ జీ పడుతున్నా. ఏమైంది, మొత్తం చూడండి మెయిన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేసినట్టే అనమాట. ఓకే, ఇండివిజువల్గా నేను సంథింగ్ ఇట్లా పెట్టా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా నేను ఆటో లేఅవుట్ నుంచి ఫ్రేమ్ నుంచో ఆటో లేఅవుట్ నుంచో ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను దాన్ని తీసేస్తున్నా, కంట్రోల్ షిఫ్ట్ జీ చేస్తున్నా. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ జీ చేసా. ఇవన్నీ ప్రతిదీ ఏమైంది, ఇండివిజువల్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను మొత్తం అన్నిటిని సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నానంటే అగైన్ రైట్ క్లిక్ చేయండి, ఆటో లేఅవుట్ కింద మీరు ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, మోర్ లేఅవుట్ ఆప్షన్స్ దగ్గర సజెస్ట్ ఆటో లేఅవుట్ అని ఉంటుంది. ఇక్కడ దీని షార్ట్కట్ కీ ఏంటనంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఏ పట్టుకోవాలి. ఇప్పుడు షిఫ్ట్ ఏ చేస్తే ఏమవుతుంది, ఆటో లేఅవుట్ అవుతుంది, అవునా?
కానీ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఏ పెడితే ఏమవుతుంది అంటే ఫిగ్మా ఆటోమేటిక్గా ఆటో లేఅవుట్ని సజెస్ట్ చేసేస్తుంది. మరి ఇది ముందే చెప్పచ్చు కదా అంటే చెప్పలేదు. ఎందుకు? అసలు ఆటో లేఅవుట్ మెయిన్ కాన్సెప్ట్స్ తెలియకపోతే ఇది సజెస్ట్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ప్యాడింగ్లోనో లేకపోతే హారిజాంటల్గా తీసుకోవాల్సింది వర్టికల్గా, లేదంటే గ్రిడ్స్ తీసేసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. వర్టికల్ తీసుకుందా గ్రిడ్ తీసుకుందా అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఆ కాన్సెప్ట్స్ అర్థమైతే అండ్ ఆ కాన్సెప్ట్స్ వస్తేనే ఇక్కడ ఏది తీసుకుంది, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్న కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో అందుకని నేను స్టార్టింగ్లోనే చెప్పలేదు అనమాట, ఇప్పుడు చెప్తున్నా. సో క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ చేయగానే ఇది ఏం చేసింది, ఇదంతా కలిపి ఏం చేసింది, ఒక ఆటో లేఅవుట్ చేసింది. మీకు అర్థమవుతుందా? అది కూడా ఏ ఆటో లేఅవుట్ చేసింది చూడండి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైంది, గ్రిడ్ కింద తీసేసుకుంది అనమాట. సో ఇలా కాదు, మీరు ఏం చేయొచ్చు, ఇలా హారిజాంటల్గా పెడితే మొత్తం అన్ని హారిజాంటల్గా వెళ్ళిపోతాయి. అది కూడా కాదు, వర్టికల్గా కావాలి, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. సో ఇలా హ్యూజ్గా ఉండేటప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైం గ్రిడ్డే తీసేసుకుంటుంది అనమాట. ఇలా ఇది నేను స్పెసిఫిక్గా చెప్పడానికి ఏంటి అని అంటే, చాలామంది అడుగుతారు ఎందుకు మీరు కొన్ని కాన్సెప్ట్స్ని చెప్పట్లేదు అన్నట్టు. ఆ కాన్సెప్ట్స్ వల్ల బిగినర్స్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండి నేర్చుకునే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే గ్రిడ్స్ గురించి చాలా వీడియోస్ తక్కువ ఉంటాయి ఎక్కడ, యూట్యూబ్లో కానీ మీరు ఎక్కడైనా నేర్చుకునే చోట. సో మీకు గ్రిడ్స్ గురించే తెలియనప్పుడు ఇదేంటి హారిజాంటల్గా లేదు, వెర్టికల్గా లేదు, ఇవేవో బాక్సెస్ వచ్చాయి, ఇవేంటి, ఇది తెలుసుకోవడానికే మీ తల ప్రాణం తోక్కొస్తుంది. సో అందుకని కొన్ని కాన్సెప్ట్స్ ఎందుకు చెప్పట్లేదంటే మీ కన్ఫ్యూజన్ని తగ్గించడానికి చెప్తున్నాను అనమాట, చెప్పట్లేదన్నమాట. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చేయాలని అంటే కొన్ని అవసరం లేనివి ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, ఫస్ట్ అవసరం అయినవి అలవాటు చేసుకున్న తర్వాత మనం నేర్చుకోవచ్చు. అందులో ఆటో లేఅవుట్స్లో గ్రిడ్ ఆప్షన్ అనమాట. అండ్ ఇప్పుడు చెప్పిన ఆప్షన్ కూడా కొన్నిసార్లు మనకి ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చూసారనుకోండి, ఇది గ్రిడ్ తీసేసుకుంది. గ్రిడ్ తీసుకున్నట్టు మీకు తెలిస్తే ఫైన్, తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాలెండర్ కాబట్టి ఇలా తీసుకుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉండాల్సిన రెక్టాంగిల్స్ కూడా లేవు, స్క్వేర్స్ కూడా లేవు. ఇది నేను మళ్ళీ కంట్రోల్ జడ్ చేస్తున్నా. ఓకే, ఇవేమైంది, కొంచెం ముందుకి వెనక్కి ఉన్నాయి తప్ప అన్ని ఎలిమెంట్స్ ఇక్కడే ఉన్నాయి కదా. బట్ వైన్ ఐ సెలెక్టెడ్ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఏ, ఏంటి, ఆటో లేఅవుట్ని ఫిగ్మానే సజెస్ట్ చేయమంటున్నాము. చేయమన్నప్పుడు ఏం చేస్తుంది, బయట ఉన్నవి కట్ చేసేస్తుంది, కొన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేస్తుంది. సో అది ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక్కడ. అందుకని నేను స్టార్టింగ్లో చెప్పకపోవడానికి రెండో రీజన్. ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అండ్ దీంట్లో కొన్ని లూప్ హోల్స్ లాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని నేను కొన్ని కాన్సెప్ట్స్ కావాలనే చెప్పట్లేదు అనమాట. ఫస్ట్ మీకు ఆటో లేఅవుట్స్ అంటేనే చాలామంది అమ్మ బాబోయ్ దెయ్యాన్ని చూసినట్టు చూస్తారు. సో అందుకని ఇది కూడా చెప్పి ఇది కూడా అలవాటు చేయించారంటే కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కాకుండా లెట్స్ ట్రై విత్ అనదర్ థింగ్ అనమాట. మనం చేసిన దాంట్లో ఏమున్నాయి, ఇది క్యాలెండరే, దీన్ని తీసుకోవద్దు. ఓకే, పెద్దగా ఏమన్నా ఉన్నాయా మనం చేసిన దాంట్లో? లెట్స్ కన్సిడర్ దిస్. ఇది నేను కాపీ చేస్తున్నా. ఓకే, కాపీ చేసి ఎలిమెంట్స్ని మనం ఏం చేస్తున్నాం, విడివిడిగా పెడుతున్నాం. ఏది ఆటో లేఅవుట్లో లేదు, ఏది ఫ్రేమ్లో కూడా పెట్టకుండా పెడుతున్నాం. ఓకే, సో ఇవన్నీ మీరు నార్మల్గా పెట్టారు. నేను దీన్ని అంతటిని సెలెక్ట్ చేశాను. ఓటైల్లో కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఏ, లేదంటే రైట్ క్లిక్ చేయండి. ఆటో లేఅవుట్ కింద ఉన్న ఆప్షన్ దగ్గర సజెస్ట్ ఆటో లేఅవుట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆటో లేఅవుట్ క్రియేట్ చేసింది. మీకు కనిపిస్తుందా? సో దిస్ ఈజ్ ఆర్ మెయిన్ ఆటో లేఅవుట్ అనమాట. మెయిన్ ఆటో లేఅవుట్ కింద ఇంకొక ఆటో లేఅవుట్ తీసుకుంది. బట్ ఇక్కడ ఏమైంది, సెంటర్కి ఉంది. దీన్ని నేను లెఫ్ట్ సైడ్కి అలైన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన ఆటో లేఅవుట్ అయితే వచ్చింది. ఓకే, అంటే కొన్ని వాటికి ఆటోమేటిక్గా అది అనలైజ్ చేసి హారిజాంటల్ పెట్టాలా వర్టికల్ పెట్టాలా అని తీసుకుంటుంది. సేమ్ అలానే దీనికి ఏం చేసింది, ఏం అనలైజ్ చేసింది, ఇక్కడ దీనికి ఏం అనలైజ్ చేసింది, ఇక్కడ గ్రిడ్స్ ఉంటే బాగుంటుంది అన్నది అనలైజ్ చేసింది అనమాట. సో అందుకనే ఇక్కడ ఏది వచ్చింది అన్నది తెలుసుకోవడానికైనా సరే మీరు బేసిక్స్, అసలు ఆటో లేఅవుట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినా ప్యాడింగ్ గురించి, గ్యాప్ గురించి, అలైన్మెంట్ గురించి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే, ఇక్కడ ఎలా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి,
నేను ఇది ఆటో లేఅవుట్ ఆటోమేటిక్గా జనరేట్ చేయమని ఫిగ్మాకి చెప్పినప్పుడు, అంటే ఆ కమాండ్ మనము ఇచ్చినప్పుడే ఏం చేసింది, ఇది సెంటర్కి వచ్చింది. మనకు కావాల్సింది అది కాదు కదా, మనకు కావాల్సింది ఏంటి, ఇలా ఉండాలి. ఒక్క నిమిషం, ఇలా ఉండాలి. సో ఇలా ఉండాలని అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమై ఉంటుంది అన్నది మీకు తెలియాలి. అలా నాకు తెలిసింది. ఏమైంది, ఇది ప్యాడింగ్ సెంటర్లో ఉంది, ఇలా లెఫ్ట్ సైడ్ పెడితే సరిపోద్ది అన్న కామన్ సెన్స్ నాకు అర్థమైంది. ఎందుకు అర్థమైంది, బికాస్ ఐ ప్రాక్టీస్డ్ అ లాట్. కాబట్టి నాకు ఆ కాన్సెప్ట్స్ అర్థమైంది, ఆ కాన్సెప్ట్స్ నేను ప్రాక్టీస్ చేసి ఉన్నాను కాబట్టి. సో అలా మీరు ఆటో లేఅవుట్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసేటప్పుడు అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే మీకు తగ్గట్టు మార్చుకోవడానికి ఏ ఎలిమెంట్ని ఎలా మూవ్ చేయాలి, ఏ ఆప్షన్ ఎక్కడ ఎంత ఎలా పెట్టాలి అన్న ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మీకు ఈ బేసిక్స్ అనేవి తెలియాలన్నమాట. సో స్టార్టింగ్లో చెప్పినవి ఇగ్నోర్ చేయకుండా యూ హ్యావ్ టు డూ మొత్తం మనం ప్రాక్టీస్ చేసినవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇలా ఆటో లేఅవుట్ జనరేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయరు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ స్టఫ్ అనమాట. ఓకే దెన్ ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇంకొన్ని ఏఐ టూల్స్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్తున్నా. కొన్ని ఏఐ టూల్స్ ద్వారా మనం ఏదైతే జనరేట్ చేసి ఆ స్క్రీన్స్ మనం ఫిగ్మాలో పెట్టుకుంటున్నామో ఆ ఏఐ టూల్స్ సంబంధించిన వీడియోస్ కూడా నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. బట్ ఆ టూల్స్లో వచ్చే స్క్రీన్స్లో వాటిని కొన్ని టూల్స్ ఆటో లేఅవుట్ చేస్తున్నాయి, కొన్ని టూల్స్ గ్రూప్స్ చేస్తున్నాయి, కొన్ని టూల్స్ ఫ్రేమ్స్ మాత్రమే చేస్తున్నాయి. ఆటో లేఅవుట్ చేసిన వాటికి కొన్ని చాలా బ్లండర్గా డిఫరెంట్ ఆటో లేఅవుట్ చేస్తూ ఉన్నాయి. ఆ ఫిగ్మాలో ఎప్పుడైతే పేస్ట్ చేస్తున్నామో అవి కొన్ని అలైన్మెంట్ ఇష్యూస్ రావడము, కొంచెం పక్కకు పోవడము, లేదంటే ఆటోమేటిక్గా గ్రిడ్స్ తీసేసుకోవడం, ఆటో లేఅవుట్ గ్రిడ్ ఆప్షన్ తీసేసుకోవడం. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఆ ప్రాబ్లం జరుగుతుందన్నది మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది, లేదంటే నో ఛాన్స్, అసలు అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా ఓల్డ్ వీడియోస్ చూడాల్సిన అవసరం అసలు లేదు. ఈ ఒక వీడియో ఆటో లేఅవుట్ మాస్టర్ క్లాస్ ఇది ఒకటి సరిపోద్ది అనమాట. అర్థమైందా? సో ఎక్కడ స్కిప్ చేయదు, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా చూసేసి ఉంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా హోల్డ్ చేసుకుంటూ మళ్ళీ చూడండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కన్ఫామ్గా ఆటో లేఅవుట్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. I'll do another video on it. Okay then, bye bye.